ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల నుంచి దేవుని యొక్క మాటను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాట వినటానికి మన హృదయాలను సిద్ధపరచుకుంటుండగా బైబిల్లో ఉన్నటువంటి మాటలు మనకి రెండు రకాల ఆలోచనలు కలిగిస్తాయి. ఒకటి, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చే పద్ధతి. రెండు, దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం చేసి శ్రమను తెచ్చుకునే పద్ధతి. ఏ పద్ధతి ప్రజలకు కావాలి? లోకానికి మొదటి పద్ధతే కావాలి. దానిలో ఏం దొరుకుద్ది? ఆశీర్వాదాలు దొరుకుతాయి. కానీ దేవుని అంగీకారం దొరకని పద్ధతులు. కానీ ప్రజల మధ్యలో చూస్తే ప్రజలు కూడా ఎక్కువగా వాటినే కోరుకుంటున్నారు. వాటికి తగ్గట్టుగా బోధకులు కూడా వాటిని బోధిస్తున్నారు. కానీ దేవుని వాక్యం అలా చెప్పలేదు. యేసుక్రీస్తు వారు అలా బోధించలేదు. అపోస్తలులు అలాంటి బోధను వెంబడించమని మనకి మాదిరిని కూడా ఇవ్వలేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా దాన్ని చూసుకుని దాని ప్రకారమే మనం వెళ్లాల్సి ఉంటుంది. మన మాదిరి, మనకున్నటువంటి దిక్సూచి, మనకున్న చుక్కాని కేవలం పరిశుద్ధ గ్రంథం మాత్రమే. పరిశుద్ధ గ్రంథములో ఉన్న యేసు ప్రభువుని మాత్రమే, పునరుద్ధానుడైన క్రీస్తుని మాత్రమే మనం ప్రకటించబద్దులమై ఉన్నాం. ఆయనను మాత్రమే మనం వెంబడించబద్దులమై ఉన్నాం. మరి ఇంకొక ఇతర గ్రంథాల్లో ఉన్నటువంటి యేసు ప్రభు మనకు అక్కర్లేదు. అలాంటి యేసు ప్రభుని మనం చూడాలని కూడా దేవుడు కోరుకోవట్లేదు. గమనించండి. మత్తయి సువార్తలో 21వ అధ్యాయం మన మూలవచనాన్ని చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 21 వర్స్ 44, 44వ వచనం. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని ఖచ్చితంగా ఏం చేస్తుందండి? అది నలి చేస్తుంది. ఎవరి మీద అయితే పడుతుందో వాడిని ఖచ్చితంగా దేవుని యొక్క మాట ప్రకారం నలి అవుతాడు. వాడు షేప్ అవుట్ అవుతాడు. వాడి లోపల నుంచి మార్పు, బయట నుంచి మార్పు స్పష్టంగా మనుషులకి కనపడుతుంది. ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభువుని కలిగి ఉన్నాము అని చెప్పుకునేటువంటి మాటను నిజంగా యేసు ప్రభుతో ఉన్నామా లేదా అనేటువంటి ప్రమాణం కూడా ఇక్కడ బయలుపరచబడుతుంది. కాబట్టి ఆ రెండింటిని మనం జాగ్రత్తగా పరీక్షించుకుని ముందుకు వెళ్ళాలి. దానిలో భాగంగా యేసు ప్రభువు మన దగ్గరకు వచ్చి, లేక ప్రభువే మన మీదకు గనక వస్తే, ప్రభువే మనతో ఉండడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జక్కీ ఇంట్లో జరిగిన అనుభవం మనకు కూడా జరుగుద్ది. మగ్దలేని మరియకి జరిగిన అనుభవం మనకు కూడా జరుగుద్ది. లాజర్ ఇంట్లో జరిగిన అనుభవం మనకు కూడా జరుగుద్ది. యాయిరు ఇంట్లో జరిగిన అనుభవం మనకు కూడా జరుగుద్ది. ఆ అందరి ఇళ్లలో మనం చూసే కోణం అద్భుతమైతే, వాళ్ళు చూసే కోణం యేసు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారి జీవితాలలో పునరుద్ధాన అనుభవం, వారు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి వారి లక్ష్యం. కాబట్టి అద్భుతాల దిశగా యేసు ప్రభు చూస్తే మీకు అద్భుతాలు గురించేవాడిగా కనపడతాడు. ఆయన వాక్యంగా ఆయన్ని చూస్తే ఆయన మీ జీవితాన్ని మార్చేటువంటి వ్యక్తిగా కనపడతాడు. కాబట్టి ప్రభువు మన వైపు వచ్చే పద్ధతిని బట్టి మనం తీసుకోవాలి. ఎప్పుడైతే యేసు మన జీవితంలోకి వచ్చాడో మొట్టమొదటి అనుభవం ఏమవుద్ది? మీ ప్రాణం పోగొట్టుకునే అనుభవంలోకి వస్తారు. యు లూజ్ యువర్ లైఫ్. మీ ప్రాణము ఎక్కడ మీ ప్రాణం ఉంది అది పోగొట్టుకుంటారు. రెండవది, ప్రాణాన్ని ద్వేషించే స్థాయికి ఎదుగుతారు. రెండవ స్థాయి. మూడవ స్థాయి, ప్రాణము మరియు దేహాన్ని గురించి చింతించడం మానేస్తారు. ఇక వాళ్ళ లైఫ్లో నాకు అది కావాలి, ఇది కావాలనే కోరికలు, ప్రార్థనలు ఆగిపోతాయి. చింత తగ్గిపోతుంది. నెంబర్ 4, ప్రాణాన్ని దక్కించుకోవాల్సిన విషయాలు ఏమిటి అనే విషయంలో లక్ష్యం కలిగి ఉంటారు. ఐదవది, ప్రాణము మరణమగునంతగా వారి శరీరాలను నలగొట్టుకునే అనుభవంలోకి వస్తారు. ఆరోది, ప్రాణాలకు దేవుని సన్నిధిలో మంచి విశ్రాంతిని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చేయటానికి ఆ నలి అనుభవంలోకి, ఆ రూపాంతర క్రైస్తవంలోకి నిజంగా నువ్వు రావడం ప్రయత్నం చేస్తే నీ శరీరం నేను ఖచ్చితంగా యేసుప్రభుని వదిలేమని చెప్పుద్ది. ఈ యేసుప్రభు వద్దు, లేకపోతే ఈ ఆలివ్ గ్రీన్ ప్రకటిస్తున్న యేసుప్రభు వద్దు, ఆ చూడు మిగిలిన యేసుప్రభులు చాలా బాగున్నారు, ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారో, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో, దాని వైపు వెళ్ళు అని మన శరీరం మొర్ర పెడతా ఉంటుంది, మూలుగుతూ ఉంటుంది చాలాసార్లు. కొన్ని సందర్భాల్లో దేవుని మాట వినటానికి కూడా నీ ప్రాణము నిన్ను ఒప్పుకొనివ్వకుండా మధ్యలో ఆపేయమంటుంది. ఇక చాలే, ఈ ఎంతసేపు ఈ గోడైనా ఇంకా ఆపేయి అని చెప్తా ఉంటుంది. అయితే తప్పేమీ లేదు. నువ్వేది కోరుకుంటున్నావో దేవుని ఆత్మ చెప్పే సంగతికి శరీరానికి మధ్యలో పోరాటం ఉంటుంది. కాబట్టి అటు దిశగానే నువ్వు నడిపించబడతావు. అయితే దేవుని యొక్క వాక్యంలో మరొక అనుభవంలోనికి మనం వెళ్తున్నాం. ఆ లోతైన అనుభవంలోకి వెళ్ళే కొద్దీ జరిగేటువంటి మార్పు ఎలా ఉంటుందో చెప్తాను. ఇప్పటి వరకు మనం 5 విషయాలు విన్నాం. ఒకటి, క్రీస్తులో మరణమొగునంతగా నలగగొట్టుకునే అనుభవం. రెండవది, స్వభావాన్ని పూర్తిగా యేసుప్రభు ఎలా అయితే తగ్గించుకున్నాడో అలా తగ్గించుకునే అనుభవం. మూడవది, మనకున్న గొప్పతనం లేక దైవత్వం ఏదైతే మన సెల్ఫ్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫేజ్లో ఉంటుంది కదా, అదంతా కూడా వదులుకునే అనుభవం. నాలుగవది, ఇతరుల కొరకు మనం విమోచన క్రైదనగా మారే అనుభవం. ఐదవది, అన్ని వేళలా దేవుని మహింపరిచే అనుభవంలోకి నిన్నటి వారం వరకు వచ్చాం. అన్ని వేళలా దేవుణ్ణి మహింపరచాలి అన్నది మన టార్గెట్ అవుతుంది. అంటే దానిలో సొన్ను కూడా ఉండకూడదని విన్నాం. మరికొన్ని పరిస్థితులు. ఈరోజు మరొక భాగాన్ని దేవుడు మనతో మాట్లాడుతుండగా దాని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. ఈ వాక్యం నేను మీతో చెప్పడానికి కూడా చాలా వేదన ఉంది. లోపలంతా గుండెల నిండా ఏడిస్తే హాయిగా ఒక 2-3 గంటలు ఏడుచుకుంటే
ప్రశాంతంగా ఉంటుందేమో అనేంత దుఃఖం కూడా లోపల ఉంది. అది ఎందుకో తెలియట్లేదు. చెప్తున్నప్పుడు వచ్చిన దగ్గర నుంచి వాక్యం వింటుంటే చదువుతుంటే చాలా దుఃఖం కలుగుతుంది. కానీ దేవుని యొక్క మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ పరిపూర్ణతలోకి మనల్ని కూడా తీసుకెళ్తాడేమో అని ఆశ ఉంది. 6వ విషయాన్ని ఈరోజు నేను చెప్తున్నాను. ఎంతటి శోధనకైనా మనం సిద్ధపడగలగాలి. 6th ఫేజ్. ఎలాంటి శోధనకైనా మనము ఫేస్ చేయడానికి సిద్ధపడాలి. ఏం చెప్పాను? అసలు క్రైస్తవ్యమే ఓ పక్క నొప్పి అనిపిస్తుంటే ఇంకా శోధనలు అంటాడేంటి? ఇంకా ఎలాంటి శోధన? ఇంకేం మిగిలిపోయింది శోధన? ఇంట్లో మంచి మనకు కావాల్సిన వాళ్ళు చచ్చిపోయారు, చావు బతుకుల మీద ఉన్నారు, పరిస్థితులు చూస్తే ఆర్థికంగా నష్టంలో ఉన్నాం, ఆరోగ్యం కుదరట్లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, వివాహాలు అవ్వలేదు, అయితే పిల్లలు లేరు, పిల్లలైతే పరిస్థితులు సరిగా లేవు, సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా లేవు, ఉద్యోగాలు లేవు, ఒకవైపు మరొక ఇలాంటి చాలా లోకంలో సమస్యలు ఉంటే ఇంకా దేవుని దగ్గర నుంచి ఎలాంటి శోధనకైనా ఎదుర్కోవాలి అని అంటే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఎలా ఒప్పుకుంటూ ఉంటాం? ఇక్కడ ఈ 2 భాగాలుగా మనం చూద్దాం. ఒకటి భూమి మీద ఉన్న భాగము, 2 భూమికి మీదన ఉన్న భాగం. ఓకే, 2 ఫేజుల కింద డివైడ్ చేస్తున్నాను. ఒకటి ఆన్ ఎర్త్ అండ్ అబోవ్ ఎర్త్, భూమి మీద దాటినటువంటి వేదన. మొదటిది భూమి మీద యేసు ప్రభు నడిచిన 33.5 సంవత్సరాల కాలం. ఫస్ట్ ఫేజ్ ఈజ్ జస్ట్ లైక్ అస్. నువ్వండి నీలాగా నాలాగే కదా ఆయన బతికాడు. మనలాగే తిన్నాడు, తిరిగాడు, పడుకున్నాడు, బాధపడ్డాడు, మూలిగాడు, ఏడ్చాడు, మొర్రపెట్టాడు, అంగలార్చారు, రకరకాల పనులు చేశాడు. జస్ట్ లైక్ యు అండ్ మీ, మనలాగే. సెకండ్ ఫేజ్లో మనం ఎవరం చేయని పని ఆయన భూమికి పైకి వెళ్ళి చేశాడు. ఎక్కడ? సిలువ మీద. ఏం చేశాడు? మనకు బదులు, మన కొరకు, మన స్థానంలో ఆయన అక్కడికి వెళ్ళి వేదన అనుభవించాడు. ఈ 2 రకాల ఫేజ్లో మనం ఏది ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటాము? అది ఆలోచిస్తే కింద దానికే సరిపోదు. మనం అంతా వద్దులే, మరీ అంత పైకి వెళ్ళి అంత పరిస్థితి మనకి ఎందుకులే గొడవ, కానీ కింద ఉందాం అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ సొఫిస్టికేషన్లో క్రిస్టియానిటీ ఫిక్స్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ రకమైనటువంటి బంధుత్వాన్ని, అనుబంధాన్ని పెంచుకోవటానికే ఆత్మీయతను వాడుకుంటున్నారు. అది ఒక రకమైన బలహీనతనే చెప్పాలి. అయితే ఈరోజు నిజంగా ఎలాంటి శోధనకైనా మనం సిద్ధపడగలుగుతామా? అసలు ఆ ఫేజ్ ఏంటో తెలుసుకుంటే రేపు భవిష్యత్తులో దేవుడు ఎలా చేస్తే కృప పొందుకుందాం. ఒకవేళ ఎలా చేయలేదు అనుకోండి, నో ఇష్యూస్, ఏముంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా మన దగ్గర. అందుకనే నేను భారంతోనే మీ మాటను వాక్యంగా దేవుని యొక్క మాటను మీతో చెప్తున్నాను. నేను మీకు 3 పదాలని పరిచయం చేస్తాను. ఈ 3 పదాల్లో మీకు ఎంతమందికి తెలుసో మీ పక్క వాళ్ళకి చెప్పండి. మొదటిది పరీక్ష. పరీక్ష తెలుసా తెలీదా? మీ పక్క వాళ్ళకి చెప్పండి. తెలుసు, నాకు పరీక్షలు తెలిస్తే మాకు తెలుసని చెప్పండి. పరీక్ష. 2 శోధన. తెలుసా తెలీదా శోధన అంటే? శోధన పరిచయం ఉందా మీకు? సాధన కాదు, శోధన. శోధన పరిచయం ఉంటుంది. మంచి. పరిశోధించుట, పరిశోధన. ఈ 3 పదాలు మనకి తెలియనివి ఏమైనా ఉన్నాయా? ఒకటి పరీక్ష, ఎల్కేజీ నుంచి పడుతున్నాం, ఏ వయసులోకి వెళ్ళినా ఏదో పరీక్ష తప్పని పరిస్థితి. రెండోది శోధన. శోధన అంటే ఏంటి? ఎందుకు తెలియదు? క్రైస్తవుడు అన్నోడికి ఫస్ట్ పరిచయం అయ్యే పదాలు ఇవే. ఏంటి? శోధన వచ్చింది, సాతాను వచ్చేసాడు, మమ్మల్ని పీడించాడు, శోధించేస్తున్నాడు. దేవుడి గురించి ఏం చెప్పరండి, సాతాను పదాలు చెప్తారు వీళ్ళు. మరి యేసుప్రభు వారు వీళ్ళకి ఎలా పరిచయం అయ్యాడో అర్థం కాదు. సరే, మూడోది పరిశోధన. అంటే శోధనకు 1 డిగ్రీ ఎక్కువ, ఇంకొంచెం బాగా పరీక్ష పెట్టి క్లీన్గా, దాన్ని ఏదంటే పట్టి క్లియర్గా అంట, పర్టిక్యులర్ అనే పదానికి పట్టి క్లియర్గా చేసినట్టు అలా మనం కూడా చేస్తూ ఉంటాం. దేవుడు కొన్నిసార్లు ఆ లోపలికి తీసుకొచ్చి ఆ మైక్రోస్కోప్ కింద పెట్టి ఒకసారి చెక్ చేస్తాడనమాట. అలాంటి పరిస్థితి. ఈ 3 పరిస్థితుల్లో దేవుడు మనల్ని పరీక్షించడానికి ఏం చేస్తాడో తెలుసా? సాతాన్ని వాడుకుంటాడు. ఎవరు వాడుకుంటాడు దేవుడు? ఏం పనులు చేయడానికి? పరీక్ష పెట్టడానికి కానీ, శోధించడానికి కానీ, పరిశోధించడానికి కానీ దేవుడు అయితే చేయడు. చాలా మంచివాడు దేవుడు. ఎవరిని వాడుకుంటాడు? ఆ లక్షణాలు బై డిఫాల్ట్ సాటన్ లక్షణాలు ఇవే. కాబట్టి మీ ఇంట్లో కూడా ఎవరైనా కొంచెం రెచ్చగొడుతుంటే మీరు ఏమంటారు చెప్పండి? దేవుడిలాగా ఎందుకరా రెచ్చగొడుతున్నావు అంటారా? ఏమంటారు? సాతాన్ గడిలాగా తినేస్తున్నాడు తెల్లారేపటికి ఏటి. ఎందుకు? ఆ బీపీ ఆ లక్షణం, సాతాన్ లక్షణం అది. కాబట్టి మనం వెంటనే ఏ పిరుదు లేకుండా డైరెక్ట్గా సాతానని చెప్పి వాళ్ళని తిట్టేస్తూ ఉంటాం. నిజానికి ఈ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఎటువంటి శోధనకైనా, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్పండి, ఎటువంటి రేంజ్ అయినా అని చెప్పండి. ఇప్పుడు చాలామందికి శోధన రేంజ్లు ఏబిసిడి దగ్గర ఆగిపోతే కొందరు జడ్ వరకు వెళ్ళాలి. ఆ హై పీక్ కూడా చూడగలగాలి. ఆ స్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. లెట్ మీ టెల్ యూ. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. హెబ్రీల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. Hebrews 2:18.
తాను శోధింపబడి, యేసు ప్రభు వారి గురించి చెప్తున్నటువంటి లేఖనం, తాను శోధించబడి శ్రమ పొందెను గనుక, ఆయన శోధించబడి సుఖపడిన గనక, శ్రమ పొందెను గనుక. శోధన వెనకతలు వచ్చేదేంటి? సుఖమా శ్రమ? శ్రమ. శోధన పడడం అంటేనే ఒక పక్క నొప్పి అయితే దాని ద్వారా మళ్ళీ ఇంకోటి ఏదో వచ్చిందంట. శోధనతో పాటు ఏం కలిగింది? శ్రమ పొందిన గనుక. శోధింపబడి వారికి, ఎవరికైతే పరీక్ష గాని శోధన గాని పరిశోధన గాని ఉంటుందో వాళ్ళకి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంతే కదా, గెలిచినోడే కదండి గెలుపు గురించి సూత్రాలు చెప్పగలడు. ఓడిపోయినోడి దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఎలా ఓడిపోయారు చెప్పండి అంటే ఏదో అయ్యిందిలే అంటాడు. గెలిచినోడిని అడిగితే చెప్తాడు నేను ఎలా గెలిచానో, ఎలా చేస్తే. ఐఏఎస్ టాపర్స్ గురించి ఇంటర్వ్యూస్ అవుతుంటాయి కదా, వాళ్ళు చెప్తూ ఉంటారు ఇలాగా ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యాం, ఇన్ని గంటలు ప్రిపేర్ అయ్యాం, ఇన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యాం, పలానా దగ్గర కోచింగ్కి వెళ్ళాం, పలానా గ్రూప్ డిస్కషన్లో ఉన్నాం, పలానా మాక్ ఇంటర్వ్యూలోకి వెళ్ళాం. ఇవన్నీ వాళ్ళు గెలిచారు కాబట్టి సూత్రాలు చెప్తారు. యేసు ప్రభు ఆయన శోధించబడి శ్రమ పొందిన గనుక శోధించబడుతున్న వారికి ఆయన ఏం చేసేవాడై ఉన్నాడు? ఎంతమంది యేసు ప్రభు శోధించబడ్డాడని నమ్ముతున్నారు? ఎస్ ఆర్ నో? శోధించబడ్డాడో లేదా? మన వల్లనే అనే పదం కూడా అక్కడ ఉంది. మన వల్లనే శోధించబడ్డాడు. సో ఖచ్చితంగా మనకేం చేస్తాడు? కానీ విషయం ఏంటంటే ఆయన శోధించబడ్డాడని నమ్ముతున్నారు కానీ ఆయన సహాయం చేస్తాడని చాలామంది నమ్మరు. మన శోధనలో ఆయన సహాయం చేస్తాడని చాలామంది నమ్మరు. వాళ్ళు యేసు ప్రభువుని దేవుడని ఒప్పుకుంటారు, యేసు ప్రభువే దేవుడని వాళ్ళకి తెలుసు. కానీ ఆ శ్రమ దేవుని ద్వారా అనుమతించబడుతుండేటప్పుడు కొన్ని అపజయాలు, కొన్ని నిరుత్సాహాలు, కొన్ని నొప్పులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరుకులు, కొన్ని కష్టాలు, కొన్ని వేదనలు, కొన్ని కన్నీరు, కొన్ని రకాల అవమానాలు, కొన్ని రకాల లాసెస్, నష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దేవుని సన్నిధిని వెతకరు, దేవుని వాక్యాన్ని వెతకరు, దేవుని మాటని వెతకరు, దేవునితో మాట్లాడుకోవడానికి కూడా మనసు ఒప్పుకోదు. అంటే వాళ్ళు ఎవరు నమ్మలేదు? యేసుప్రభు నమ్మారు. కానీ ఆ శోధనకు సహాయకుడిగా యేసుప్రభు ఉన్నాడనే విషయం ఆయన్ని నమ్మరు. అందుకే చాలామంది వాళ్ళ ఇంట్లో ఏదైనా కొంచెం డీప్ పెయిన్స్ వచ్చేటప్పుడు చర్చికి రారు. దేవుడు ఏడి ఏం చేశాడు? చాలే అంటాడు. వాళ్ళని బతిమలాడుకోవాలండి. నీకు నూడిల్స్ కొనిస్తాను, లేకపోతే నీకు డ్రెస్ కొనిస్తాను, లేకపోతే నీకు ఆ సెల్ ఫోన్ కొనిస్తాను, నీకు బండికి పెట్రోల్ వేయిస్తాను, నా బతిమలాడుకుంటే కానీ వాళ్ళు దేవుని దగ్గరికి రా. అసలు దేవుడు తెలిసిన వ్యక్తి, దేవుని ఎరిగిన వ్యక్తి, దేవుని మాటను గుర్తించిన వ్యక్తి అలా ఎప్పుడైనా దేవుని నుంచి వెనక్కి వెళ్ళాడు అని అంటే అయితే బుద్ధిమాంద్యం కలిగినటువంటి పిల్లలైనా అయి ఉండాలా, మెంటల్లీ రిటార్డెడ్ అయినా అయి ఉండాలా, లేకపోతే వాళ్ళకి బ్రెయిన్ చెదిరిపోయింది అంటారు కదా, అలాంటిది ఏదో జరిగిపోయి ఉండాలి. అప్పుడే కదా గొర్రె మంద తప్పిపోతుంది. దేవునిని ఎరగడం అనేది ఆ రెండింటికి అతీతమైంది కదా. ఎందుకు వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి దేవుని యొక్క శ్రమను గుర్తించి దేవుడు నాకు కూడా సహాయం చేస్తాడని ఎందుకు నమ్మరు? ఇది మొదటి విషయం. రెండో విషయం చెప్తా. 4వ అధ్యాయం హెబ్రీయుల రాసిన పత్రికలోనే 15వ వచనం, Hebrews chapter 4 verse 15. మన ప్రధాన యాజకుడు ఇక్కడ క్లారిటీ ఉంది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదు. నువ్వు ఎలా సఫర్ అయ్యావో, ఏ ఏజ్లో సఫర్ అయ్యావో, ఏ సిచ్యువేషన్స్లో సఫర్ అయ్యావో, ఏ సర్కమ్స్టాన్సెస్లో నువ్వు సఫర్ అవుతావో, నీ పరీక్ష కానీ శోధన కానీ పరిశోధన కానీ నువ్వు ఎలా అయితే ఉంటావో ఆల్ ద వేస్ ఆయన సఫర్ అయ్యాడు. సహానుభవం లేనివాడు కాదు కానీ సమస్త విషయములలోనూ. అక్కడ క్లారిటీ ఏంటి? ఆల్ ద ఇష్యూస్, సమస్త విషయాలలోనూ మన వలనే శోధించబడ్డాడు. అన్ని విషయాలలో మనలాగే, అన్ని విషయాలలో ఆయన శరీరంలో ఏ రకమైనటువంటి రక్తమాంసాలకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయో ఆ పూర్ణ శరీరానికి, దేవుడు అమర్చిన ఆ శరీరానికి, మరియ గర్భంలో నుంచి వచ్చినటువంటి ఆ బాడీకి అన్ని బలహీనతలు ఉన్నాయి, అన్ని బలాలు ఉన్నాయి, అన్ని శక్తులతో ఉన్నాయి, అన్ని రకాల భావోద్వేగాలతో ఉన్నాయి, అన్ని రకాల అభిరుచులతో ఉంది, అన్ని రకాల సంపూర్ణత కూడా దైవత్వం యొక్క సంపూర్ణత ఆ యేసు శరీరంలో ఏదైతే బాడీకి వచ్చిందో ఆ బాడీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని ద్వారా వచ్చిన యేసుక్రీస్తు ద్వారా నిరూపితం చేయబడింది. అది పర్ఫెక్షన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ విత్ ఆల్ ద ఫ్లెష్ డిఫార్మిటీస్. మనకేమున్నాయో అవన్నీ ఉన్నాయి, అన్ని రకాల పరిస్థితులు ఉన్నాయి. ఓ పిల్లోడు వచ్చి అడిగాడు, ఆయన మందు తాగాలని యేసుప్రభుకి ఎప్పుడైనా అనిపించింది అన్నాడు. వీడికి ఎలాంటి డౌట్లు వస్తున్నాయా అని. అప్పుడు ఆయనకి అనిపించింది అని మీరు అనుకుంటారేమో కానీ ఒక విషయాన్ని చూపిస్తాను. ఆయన సిలువ మీద ఉండేటప్పుడు చేదు చిరకనిచ్చారు. అది బోళము కలిపింది. బోళము అనగా ఆ ఒక చెట్టు నుంచి వచ్చేటువంటి ఒక రసం, బెరడు లాంటిది, జిగురు అంటాను చూసారు, తుమ్మ జిగురు అంటారు, అలాంటి జిగురు. దాన్ని నీళ్ళల్లో కలిపి ఊరబెట్టి ఉంచితే పులిసిపోద్ది. అది బాగా కష్టపడుతున్న వాళ్ళకి గనక నాలుగు కంటించామంటే 2-3 నిమిషాల్లో నిషా బ్రెయిన్కి వెళ్ళి మత్తు ఓరైపోతారు. ఆ చనిపోయే లాస్ట్ స్టేజ్లో అతడు ఆరక్తిగా చనిపోవటం కొరకు ఆ శరీరాన్ని భద్రం చేయడానికి, ఎక్కువగా పాడైపోకుండా ఆ మత్తుతో ఉంచేయటానికి, చనిపోవటం కోసం దాన్ని ఇస్తారు.
ఇది యేసుప్రభు పుట్టినప్పుడే తీసుకొచ్చి అప్పగించారు. ఆయనకి జ్ఞానులైనటువంటి వారు తీసుకొచ్చి బోళాన్ని అప్పగించి భవిష్యత్తులో ఇతని దానికి ఉపయోగపడతాడు అన్నట్లుగా అది నోటికి అందించి ఇతనికి ఆ శ్రమను తప్పిద్దాము ఈ మందునిచ్చి అన్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు? దాన్ని పుచ్చుకున్నాడా, తిరస్కరించాడా? దాన్ని తీసుకోవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇతని ప్రమేయం లేదు, ఇప్పుడు అది చేతితో తోసేయడానికి అవ్వదు. కానీ అతని బలవంతంగా తీసుకొచ్చినప్పుడు కూడా ఆ శరీరంతో పాపం చేయించడానికి ఆయన ఒప్పుకోలేదురా. ఈరోజు నీకు శోధించబడుతున్న యేసు కనపడుతున్నాడు, శోధన గెలిచిన యేసు ఎందుకు కనపడలేదు? ఆ మాట అనగానే వాడు ఏడ్చి ఇంకెప్పుడు నేను దాని జోలికి వెళ్ళనన్నా అన్నాడు. అంటే వాడి హృదయంలో ఏదో ఒక అడ్వాంటేజ్ ఆఫ్ సిన్ని ఎంటర్ చేయడానికి ఎవరినైనా వాడుకోవచ్చు. యేసుప్రభుని కూడా వాడుకుందాం అనుకుంటున్నాడు. మనలో కూడా చాలామంది బలహీనులు పర్వాలేదులే అనేటువంటి మాట దగ్గర, ఏమీ అవ్వదులే అనే మాట దగ్గర మనందరం కూడా తెగబడుతున్నాం. అననీయ సప్పీరా చచ్చిపోయిన అనుభవం, సంఘానికి ప్రతి వారం ఒక్కొక్క చర్చిలో ఒక కుటుంబం లేచిపోతూ ఉంటే ఎవడైనా తప్పు చేయడానికి భయపడతాడా? తెగబడతాడు అసలు? అది లేదు కదా ఈరోజు. అందుకే కదా ఈ విచ్చలు పెడతాను. ఆ విషయాలనే మన హృదయం దేవుని యొక్క మాటతో నిజమైనటువంటి భయం కలిగినటువంటి సహానుభవం కలిగిన వ్యక్తిని మనం చూడాలి. ఇది ఒక పార్ట్. ఇప్పుడు నేను చెప్పింది ఒక పార్ట్ ఏంటి? యేసు మనకి సహాయం చేస్తాడు, యేసు మనలాగా శోధించబడ్డాడు, యేసు మనలాంటి అనుభవం కలిగిన వాడు, యేసు మనలాగే సహాయం చేయడానికి సమర్థత కలిగిన వాడు. ఇప్పుడు సెకండ్ ఫేజ్, 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 7వ వచనం నుంచి. Hebrews 3 మరియు 3వ అధ్యాయం 7 నుంచి చదువుదాం. పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. ఏం చేశారు? ఎవరిని చేశారు? ఇప్పుడు మన పితరులు ఏం చేశారు? దేవుణ్ణి పరీక్షించి. మనమేమో దేవుడి చేత పరీక్ష, దేవుడి చేత పరిశోధన, దేవుడి చేత శోధన అని అనుకుంటున్నాం. మన పితరులు ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి పరీక్షించి వీళ్ళు దేవుడికి పరీక్ష పెట్టారు, వీళ్ళు దేవుడిని శోధించారు, వీళ్ళు దేవుడిని పరిశోధించారు. అసలు నువ్వు మాకు దేవుడిగా ఫిట్టా కాదా అన్నట్టుంది. ఇప్పుడు మనకు కూడా ఉంది, మనలో కూడా ఉన్నారు. ఈరోజు నువ్వు ఆశించింది నీకు దొరకనప్పుడు, నువ్వు ఎదురు చూసింది నీకు కావాల్సిన ఫార్మాట్లో రానప్పుడు, నువ్వు ఆశపడుతున్నటువంటి పద్ధతిలో నీకు కావాల్సింది కనుక అందించకపోతే దేవుడు ఉన్నాడా అనే దానికన్నా అసలు ఈ దేవుడు నిజమైన దేవుడేనా అన్న డౌట్ నీకు వస్తుంది. నువ్వు దేవుడిని క్వశ్చన్ చేస్తావు, దేవుడిని ప్రశ్నిస్తావు, దేవుడిని పరీక్షిస్తూ ఉంటావు. నిజంగా నువ్వు దేవుడు అయితే నువ్వు నాకు ఈ పని చేస్తే రేపు వచ్చి నీకు సాక్ష్యం చెప్తా. మరి నువ్వు చెప్పాలి. మరి నువ్వు చెప్పే సాక్ష్యం కోసం ఆయన దేవుడో కాదా దైవత్వాన్ని నీకు రుజువు చేయాలా? అంటే ఏంటి? మళ్ళీ దానిలో కూడా నీకు నాకు కావాల్సిన కార్యం కోసమే దేవుడు కావాలి, కానీ దేవునికి కావాల్సినట్టు నేను మారడానికి ఇష్టపడని భక్తు. ఏంటి ఆ ప్రాబ్లము? ఆలోచించండి. ఆ సమస్యలో మన పితరులు ఏం చేశారంటే దేవుణ్ణి శోధించి పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. దేవుని మార్గాలను తెలుసుకోకపోగా హృదయాలోచనలు ఏమయ్యారంట? తప్పిపోయారు. నిజంగా చెప్తున్నాను, చాలామంది ఈ రాత్రికి రాత్రి మీరేం బొమ్మలు పెట్టారు మీ ఇంట్లో, అమ్మ తల్లుల్ని ఊరి మీద తల్లుల్ని తెచ్చి దీంట్లో పెట్టరు, కానీ మీ హృదయాలోచనల్లో దేవుని విషయంలో తప్పిపోతారు. ఆయన్ని పరిశోధిస్తారు. మీకు నచ్చినట్లుగా జరిగేటానికి ఏ రకమైనటువంటి తీవ్రతనైనా క్రైస్తవ్యంలో మీరు తెచ్చుకుని అది భక్తిగా కానీ అసలు భక్తి విరక్తిగా కానీ చేసి దేవుని శోధిస్తూ ఉంటారు. అలాంటి విషయాలలో ఈరోజు దేవుని ఎదుట యేసు ప్రభు వారు ఎలా చేశారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఒకసారి రండి, లూకా సువార్త 4వ అధ్యాయానికి రండి. ఏం జరిగిందో అసలు యేసు ప్రభు బిగినింగ్ ఏంటో చూసేద్దాం ఒకసారి. లూక్ గోస్పల్ చాప్టర్ 4 verse 1 and 2. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై let them పికప్ తీయనివ్వండి, బైబిల్ ఒకసారి తీయండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 సంవత్సరములు 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి. ఎన్ని రోజులు? 40 రోజులు ఆత్మచేత అరణ్యంలో నడిపించబడి అపవాది చేత శోధింపబడుచుండెను. అపవాదికి ఫుట్ నోట్లో ఏముంది? సాతాను చేత ఏం చేయబడ్డాడు? శోధింపబడుచుండెను. ఎన్ని రోజులు? 40 రోజులు. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అవి తీరిపోయి ఎన్ని రోజులు? 40 days తర్వాత అపవాది తనొచ్చి మళ్ళీ 3 ఎగ్జామ్స్ పెట్టాడు. 3 ఎగ్జామ్స్లో యేసుప్రభు గెలిచినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే విచిత్రమైన విషయాన్ని, అపవాది చేత ఆయన ఏం చేశాడంట? శోధించబడ్డాడు. ఎవరితో పరిశుద్ధాత్ముని చేత. ఎవరి చేత శోధించబడుతున్నాడు?
సాతాను చేత. ఏ వయసులో మనం లెక్క వేసుకోవచ్చు? 30వ సంవత్సరం, 30th ఇయర్ ఆఫ్ హిజ్ లైఫ్, ఫిజికల్ లైఫ్లో స్టార్ట్ చేయబడింది. ఇప్పుడు యేసు ప్రభు వారిని శోధించడానికి సాతాను వాడుకున్నటువంటి ఆ ప్రప్రథమ బాల్య దినముల్లో నుంచి బైక్ తీసుకొచ్చినటువంటి బిబ్లికల్ కాలం తీసుకుని స్టార్ట్ చేశాడు. 13వ వచనం చదవండి, 4వ అధ్యాయం 13వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయెను. ఎంతకాలం? కొంతకాలం. మీ పక్క వాళ్ళు చెప్పండి, కొంతకాలం వదులుతాడు మళ్ళీ వస్తాడని. కొంతకాలం వదులుతాడు మళ్ళీ ఒప్పుకోమే, మనకు నచ్చిందే. మన 40 రోజుల పాటు ఉపవాసాలు చేయండి రా బాబు అంటే మోషే ఉపవాసాలు చెప్తూ ఉంటారు. మోషే చేశాడండి ఏది గుడ్ ఫ్రైడేకి, యేసు ప్రభు చేశాడు. యేసు ప్రభు గుడ్ ఫ్రైడేకి ఉపవాసాలు చేశాడా? యేసు ప్రభు మినిస్ట్రీ బిగినింగ్కి 40 days చేశాడు. ఒకవేళ 40 రోజులు ఉపవాసాలు చేసే వాళ్ళందరికీ కూడా నేను ఇది అడుగుతున్నా, నిజంగా మీరు 40 రోజులు ఉపవాసాలు చేసేస్తారు, 41వ రోజు మినిస్ట్రీకి వచ్చేస్తావా? సేవకు వచ్చేస్తావా? సమర్పణ కూడా వచ్చేస్తారా? అలా వచ్చేస్తే 40 రోజులు చెయ్యి, అంతేగాని ఆ 40 రోజులు అయ్యప్ప స్వామి మాలేసి మాంసం తిన్నట్టు ఈ 40 రోజులు చికెను గుడ్డు మానేసి దూరంగా ఉండి ఆ తర్వాత భక్తి అంటే ఈ యాషలే వెయ్యొద్దు. యేసు ప్రభు ఒప్పుకొని సాతాను సంబంధులుగా మనం చూసేది అక్కడే. ఆ 40 రోజులు పొద్దున్న 4 గంటలకు ప్రార్థనలు, 6 గంటలకు ప్రార్థనలు, 8:30కు ఉపవాసం విడిపించి ఫుల్ చికెన్ భోజనాలు, ఏది తగ్గరు. మళ్ళీ 40 రోజులు ఒక్కడు 1/2 kg తగ్గినట్టు చూసారా? 41వ రోజుకి చూడండి, ఒక్కొక్కరు మంచి ముదురులుగా నునుపు తేరిపోయి ఉంటుంది, ఎందుకంటే ఊరి మీద భోజనం కదా. ఇంట్లోదైతే రోజు ఒకటే రకం పద్ధతి, బయటికి వెళ్ళి 40 రోజులు తింటే ఏమవుతుంది? రకరకాలు కక్క మొక్క డొక్క చెక్క ఏది వదిలిపెట్టం. విశ్వాసి జీవితంలో యేసు ప్రభు చేశాడు అని చెప్పే చాలా పనులు మనం చేయకుండా ఆయన పేరు చెప్పి చేసే భక్తి పనులను యేసు ప్రభు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆయన పేరు పెట్టబడిన జనులు ఎలా ఉండాలని బైబిల్ చెప్పిందో, ఆయన పేరు వాడుకునే జనులు ఎలా ఉంటున్నారు అనే దాన్ని చూసి కూడా దేవుడు బాధపడతాడు. ఇజ్రాయేలు ప్రజలు శోధించారు అనేటువంటి పదం నీకు అందుకోసమే చదివించింది. నువ్వు ఆ ఇజ్రాయేల్ పితరులు కదా, మన పితరులు కదా, అందుకే మనం కూడా అలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటాం. దాని నుంచి మార్చుకోవాల్సింది ఉంది. రైట్, విషయానికి వస్తున్నా. యేసు ప్రభు వారు ఖచ్చితంగా అపవాది చేసి శోధించబడ్డాడు. ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయన ఏం చేశాడు? యేసయ్య నువ్వు వెళ్ళు, తర్వాత ఫాలో అవుతాను నిన్ను. ఈ 40 days నేను నీతో పాటు ఏం తినకుండా ఉన్నాను, నేను కూడా వెళ్ళి ఫీజ్ చేసుకుని వస్తాను, ఆ తర్వాత నీ సంగతి తెలుసుకుంటాను అని చెప్పాడు. కొంతకాలం ఎంతకాలమో మనం చదవాల, కానీ కిందకి దిగేటప్పటికే కొంతకాలం రెడీగా ఉంది. ఆయన విడిచిపెట్టలే. విషయం ఏంటో తెలుసా? ఆ 40 రోజుల పాటు ఆయనను శోధించినటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక అసంప్షన్ ఆఫ్ లైఫ్ గురించి నేను మీతో మాట్లాడతాను. దేవుని ఎదుట ఒక బాల్యము, భూమి మీద మనిషి పుట్టుక గురించి మాట్లాడితే బాల్యము అనేటువంటి వయసు 3 నుంచి 6 సంవత్సరాలు, 3 to 6. మేక్ ఎ నోట్, మీకు ఐడియా కోసం చెప్తున్నాను, చదువుకునేటువంటి పిల్లలు. 3 నుంచి 6 సంవత్సరాల మధ్యలో వారి శరీరాలు వ్యక్తిత్వాన్ని, స్థిరత్వాన్ని చూపిస్తాయి. బాలుడు వాడి నడత చేత, వాడి చేష్టల చేత కొన్ని పనులు వెల్లడి చేస్తూ ఉంటాడు. వాడు మంచోడవుతాడో చెడ్డోడవుతాడో 3 నుంచి 6లో తేలిపోద్ది. ఇప్పుడు మీ పిల్లలు 3 నుంచి 6 సంవత్సరాల్లో వాళ్ళు వేసే వేషాలు, వాళ్ళు చేసే చేష్టలకి మీరు పప్పెట్లాగా తందాన తానా అన్నారు అనుకోండి, ఒక నాశన తరాన్ని తయారు చేస్తారు. నాశన తరం. ఆ పిల్లల ద్వారా భవిష్యత్ తరంలో క్రీస్తుకి అవమానాన్ని, మీకు చెడ్డ పేరుని, సమాజానికి ఒక దుర్మార్గత కలిగించేటువంటి ఒక తరాన్ని మీరు చూపిస్తారు. ఎన్ని సంవత్సరాలు డిసైడ్ అయిపోద్ది? 3 to 6. 6 సంవత్సరాల్లోపు మా పిల్లలు మాటంటలేదండి అని చెప్పే ఏ తల్లైనా తండ్రైనా ఈ రాత్రి వాక్యం వింటూ ఉంటే ఖచ్చితంగా నీ వల్ల సమాజానికి చాలా హాని ఉంది. ఈ రాత్రి నువ్వు ఒప్పుకొని దేవుని సన్నిధిలోకి రావాల్సిందే. నీ వల్లే హాని ఉంది. ఒకవేళ అలాంటి తల్లి ఎంతో ప్రాధేయపడుతూ పిల్లలకి బుద్ధి చెప్తున్నప్పటికీ కూడా ఆ తండ్రి లేక భర్త, ఆ పిల్లవాడి తండ్రి ఎవరైతే, పిల్ల తండ్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఎందుకు అలాగ పిల్లోడి మీద పడిపోతావు, చిన్నపిల్ల తెలుసుకుంటుందిలే అని ఎవరైతే గారాం చేస్తారో ఆ దుర్మార్గుడైనటువంటి తండ్రి వల్ల క్రైస్తవ సమాజానికి, ప్రపంచానికి చాలా హాని ఉంది. దుర్మార్గుడైన తండ్రి. బెత్తం వాడని తండ్రిని ఏమనాలి? ఆడికి వాడాలి కొరడా, ఆ తండ్రికి వాడాలి ఇప్పుడు కొరడా. ఎందుకు? బుద్ధిమాలిన వాడు. ఈరోజు చూడండి, ఇప్పుడు పిల్లలు చాలామంది సఫర్ అవుతున్నారు. తల్లిదండ్రులను ఎత్తునెక్కించుకుని, తొక్కించుకుని, ఇష్టం వచ్చినట్టు ఆడుకుని, ఇప్పుడు మా పిల్లోడు మాట వింటలేదు బాబో, పాస్టర్ గారు బుర్రమే చెయ్యి అంటే, బుర్రమే చెయ్యేస్తే బుర్రలో చేయడితే ఏంటి? పాడు చేసేది నువ్వే. దుర్మార్గుడైన తల్లిదండ్రులు వారు ఖచ్చితంగా సమాజానికి హాని కలిగించే తల్లి. మీరు ఎంత భక్తి చేసినా కూడా నేను చెప్పేది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు మార్చలేరు దాన్ని. అందుకే బాలుడు నడవాల్సినటువంటి త్రోవని పెళ్లి కాక మునిపే మీరు పెళ్లి చేసుకునేటప్పుడే మీ పిల్లల్ని ఎలా పెంచాలో నేర్చుకుని పిల్లల్ని కనండి. అంతేగాని పంది పిల్లల్ని కన్నట్టు సంవత్సరానికి ఒక ఈతని చొప్పున టప దించేసి సమాజాన్ని నష్టపరచకండి. అంతమంది పిల్లలతో సమాజాన్ని ఉద్ధరించక్కర్లా. ఉత్తమమైనది వాటిని దేవునికి ఇష్టమైన రీతిగా చేయాలని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది.
జ్ఞాపకం చేసుకుని ముందు పెళ్ళయ్యేటప్పటికే, పెళ్లి చేసుకుందాం అనుకునేటప్పటికి అసలు పిల్లల్ని ఎలా పెంచాలి, నా భవిష్యత్తులో నేను ఎలా భారీగా ఉండాలి, ఎలా భర్తగా ఉండాలి, యు మేక్ యువర్ సెల్ఫ్. బైబిల్ దగ్గరికి వచ్చి నేర్చుకోండి ఆ క్రమం అంతా కూడా. 3 సంవత్సరాల నుంచి 6 ఏళ్ళ లోపు వ్యక్తిత్వాన్ని, స్థిరత్వాన్ని పిల్లలు మనకి వెల్లడి చేస్తారు. వాళ్ళ చేష్టలు, పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, దుఃఖపెట్టి వాళ్ళకి కావాల్సింది సాధించుకుంటున్నారు అని అంటే దేర్ ఎండ్స్ యువర్ లైఫ్. పిల్లలు గోడకేసి కొట్టుకుంటుంది ఓ పాప. ఎందుకు కొట్టుకుంటుంది అని అంటే ఫోన్ ఇవ్వలేదని. ఇస్తే ఏమవుద్దంటే ఒక్క నిమిషంలో ఏడుపు లేదు, బొప్పు ఇంతలా ఉంది, ఇక్కడ ఇంత యూనిట్ వచ్చేసింది, అసలు తీసుకోగానే ఇంక చక్కగా ఆనందంగా ఉంది. ఎందుకు అలా కొట్టుకుని అలా తీసుకుని ఆ ఫోన్లో చూడగలుగుతుంది అని అంటే ఎడిక్షన్ ఎవరు నేర్పుతారు పిల్లలకి చెప్పండి? కడుపులో నేర్చుకొచ్చారా? ఎవరు నేర్పారు? మీ టీవీ సీరియల్కి ఆటంకంగా ఉండకుండా ఉండడం కోసం మీ ఫోన్ ఆడి చేతికిచ్చి నువ్వు క్రిస్టియన్ డ్రీమ్సే చూడు, పాటలే చూడు. పాటలా మాటలా కాదు, ఆ తెరకు స్క్రీన్ ఎడిక్షన్ అనేది స్టార్ట్ అయితే నువ్వే బయటికి రాలేకపోతున్నావు. పిల్లలెంత ఫేస్బుక్లోకి వెళ్ళి బయటికి తలదించగలుగుతున్నారా? రాగలుగుతున్నారా? ఎవరికైనా మెడ నార్మల్గా ఉందా? ఈ రెండో మెడ లేకుండా ఉందా? ప్రతి ఒక్కడికి అక్కడ తయారైంది కదా. కారణం ఏంటి? బెండింగ్. నీ తలను వంచి పైకి ఎత్తలేకపోవటం, ప్రతిరోజు ఎక్కువ సమయం దానికి అడిక్షన్ అవ్వటం. ఈ బలహీనతలకు కారణం నువ్వే పెద్దవాడివి, బుద్ధి తెలుసు, జ్ఞానం ఉండి రాలేకపోతుంటే పిల్లల్ని ఏమంటాం? సో ఏ రకమైన ఎడిక్షన్ అయినా సరే, నెంబర్ 1. నెంబర్ 2, మధ్య బాల్యం ఎంత అంటే 6 to 11 years మధ్య బాల్యం అంటారు. 6 నుంచి 11 ఏళ్ళు. ఈ 6 to 11 years మధ్య బాల్యంలో పిల్లలు చాలా కుతూహలంగా ఉంటారు. ఎంత కుతూహలంగా ఉంటారంటే ఏది కనపడినా అదేంటి, అది ఎందుకు, వాళ్ళు ఎవరు, ఇదేంటి, ఇది ఎందుకు ఎలాగయ్యింది, ఎందుకంటే వాళ్ళకి అదేదో తెలుసుకోవాలని. మీరు లాస్ట్కి అంటారు అసలు ఇది ఏంటి క్వశ్చన్ బ్యాంకా, వీడి ప్రశ్నలు ఏంటి, వీడి సమాధానాలు ఎందుకు చెప్పలేకపోతున్నాం అని మెంటలు వచ్చేసినంత ప్రశ్నలు. నిద్రపోరు, ఏది వదిలిపెట్టరు, ప్రతిదీ వాళ్ళకి కావాలనుకుంటారు. వాళ్ళకి పరిశీలన శక్తి అధికంగా ఉంటుంది. దే అబ్జర్వ్ ఎవ్రీథింగ్, ప్రతిదాన్ని చూస్తూ ఉంటారు, గుర్తుపడుతూ ఉంటారు. వారిలో జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది, తెలుసుకుని దానిని పట్టుకోవాలి, దాన్ని ఏదో చేసేయాలనేటువంటి ఆసక్తి విపరీతంగా ఉంటుంది. వాళ్ళు శారీరకంగా కూడా బలాన్ని పుంజుకునేటువంటి వయసు ఈ 6 to 11 years. వాళ్ళకి సరి అయిన పోషకాహారాన్ని ఇవ్వాలి, సరి అయిన ఆధ్యాత్మికమైన క్రమము నేర్పించాలి. 6 to 11 స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వాళ్ళకి అక్కడ నేర్పించాలి. స్పిరిచువల్ స్ట్రెంగ్త్, వారు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయన్నది కాదు, కార్యాలకు అతీతంగా ప్రభుతో సంబంధం నేర్పించాల్సిన వయసు 6 to 11 years. 11 ఏళ్ల లోపు వాళ్ళకి దేవునితో అనుబంధం, దేవునితో సంబంధం, దేవుని మాటతో అనుబంధం, దేవుని వాక్యములతో అనుబంధం వాళ్ళకి నేర్పించాలి. దట్స్ అ క్రూషియల్ ఏజ్. ఈ ఏజ్ని మీరు మిస్ చేసి హాస్టల్లో పెట్టినా, అమ్మమ్మ ఇంట్లో పెట్టినా, లేక ఇంకెక్కడో పెట్టేసి మీరు దూరంగా ఉండి ఉద్యోగాలని, వ్యాపారాలని మీరు చేసుకున్న ఖచ్చితంగా మీ పిల్లల బాల్యంలో మీరే సాతాను చేతికి వాళ్ళని అప్పగిస్తారు. 3వ విషయం, 11 నుంచి 17 ఏళ్ల మధ్యలో కౌమారం, దట్స్ అ టీన్స్. 17 వరకు, 11 నుంచి 17 వరకు. ఈ 17 వయసులో మధ్యలో ఈ కౌమారపు జీవిత వయసులో విపరీతమైనటువంటి జ్ఞాపక శక్తిని పెంచుకోవాల్సిన పరిస్థితి ఇది. మెమరీ పవర్ పెరుగుతూ ఉంటుంది పిల్లలకి, సబ్జెక్టివ్ నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, వాళ్ళకి శక్తి తెలుస్తుంది, యుక్తి తెలుస్తుంది, నీతి తెలుస్తుంది, బుద్ధి తెలుస్తుంది. బుద్ధి నిర్ణయించాల్సినటువంటి నీతి వైపు తిప్పాల్సిన వయసు 17 years. అందుకే 17వ ఏట లోపు ఆ పిల్లలకి 8వ తరగతి దాటి, అంటే సుమారుగా 11 దాటి 12 నుంచి మధ్యలో వచ్చేటప్పటికే వాళ్ళకి రక్షణ అప్పగించాలి, రక్షణ యొక్క విలువను చెప్పాలి, బాప్తిజం ఇచ్చేసేయాలి, వాళ్ళని సిద్ధపరచాలి. నేటి కాలానికి సంబంధించిన విషయాలు చెప్తున్నాను నేను, ఎందుకంటే పిల్లలు హైబ్రిడ్ జనరేషన్లో మనం ఉంటున్నాం కాబట్టి. సో 17 లోపు వారికి ఉండేటువంటి జ్ఞాపక శక్తిని ఎట్లా అభివృద్ధి పరచవచ్చు అనేది మనం ప్రణాళికలు వేసుకుని వాళ్ళకి ఆ సబ్జెక్టివ్ నాలెడ్జ్లో వాళ్ళ యుక్తిని, వాళ్ళ శక్తిని, వాళ్ళ బుద్ధిని, వాళ్ళ నీతిని సరైన ప్లేస్లో గైడ్ చేయాలి. అండ్ 18 to 35 ఇస్ అ యూత్. 18 నుంచి 35 సంవత్సరాలు యవ్వనం. ఈ యవ్వన కాలంలో వారందరికీ విపరీతంగా ఉపయోగపడేది ఏంటంటే సంబంధాలను పట్టుకోవటం, రిలేషన్స్. దీనిలోనే ఫ్రెండ్షిప్ ఎక్కువ స్టార్ట్ అయిపోద్ది. 18 yearsకి వచ్చేటోడికి వాళ్ళ ఫ్రెండ్స్ అంటే గ్యాంగ్, టీము, ఇంకేంటంటారు అదేదో స్క్వాడ్. మా స్క్వాడ్, కొత్త వర్డ్, స్క్వాడ్స్ ఇవన్నీ తయారవుతాయి. ఏంటి అంటే వీళ్ళ బెటాలియన్స్ అనమాట, వీళ్ళు ఏమైనా చేయగలరు, ఎలాంటి పరిస్థితికైనా చేయగలరు. 18 నుంచి ఈ సంబంధాలు, జ్ఞానము, వివేచన మరియు వివేకము ఏర్పడే వయసు ఇది. ఏది మంచి ఏది చెడు అనే తెలివి కలిగి ఉండడం వివేకము. వివేచన అంటే ఏది చెయ్యాలి, ఏది చెయ్యదగనది అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకోగలగటం వివేచించుట. వివేకముకు వివేచనకు వారికి ఈ 35 years లోపు వాళ్ళకి ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సెటిల్ అవ్వకుండా ఉండగలిగే బ్యావర్స్ బ్యాచ్ కూడా ఇక్కడే తయారవుద్ది. ఇంకేం సంబంధం లేదు,
వీళ్ళకి వ్యసనాలు, వీళ్ళకి కోరికలు, డబ్బు సంపాదించే తప్పుడు మార్గాలు, తప్పుడు పద్ధతుల్లో అవతల వ్యక్తులను మోసం చేసేటువంటి అభిప్రాయాలు, ఈ సెట్ ఆఫ్ ప్లేసెస్లో క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వయసులోకి వచ్చేటప్పుడు తల్లిదండ్రుల యొక్క అదుపులో, తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో, తల్లిదండ్రుల యొక్క పూర్తి కనుసనల్లో పిల్లలు పెరగాలి. మీరు ఏ దేశాలకు వెళ్ళినప్పటికీ పిల్లలతో పాటు మీరున్నా లేకున్నా మీ సూపర్విజన్లోనే, మీ ప్రొటెక్షన్లో మీ పిల్లలు పెరగాల్సినటువంటి పద్ధతి. లెట్ మీ టెల్ యూ, 36 to 50, 36 నుంచి 50 ఏళ్ళు ప్రౌఢ వయస్సు అని పిలుస్తాం, అడల్ట్ ఏజ్. ఈ ప్రౌఢ వయసులోకి వచ్చేటప్పటికి రెండే విషయాలు ఉంటాయి. ఒకటి పట్టుదల, రెండు నేర్పరితనం. మంచి పట్టుదలగా తయారవుతారు మనుషులు. రెండు పంతాలు పట్టరు ఎక్కడ తయారవుతాయండి పంతాలన్నీ. మా ఇంటికి రాలేదు, నిన్నెవడాలమన్నాడు, వాళ్ళు మనల్ని పిలవలేదు, మనం ఎందుకు వెళ్ళాలి, అసలు వాళ్ళతో మనకేంటి, మనం ఏంటి అసలు నువ్వేంటి, అదేంటో మనం ఏంటి, మనం ఏం తక్కువ ఏం ఎక్కువ, మనం ఏమిట్లు, ఇవన్నీ ఇక్కడే తయారవుతాయి. ఈ 36 to 50 దగ్గరికి వచ్చేటప్పటికి పట్టుదల మరియు నేర్పరితనం, ఆ రిఫైనిటీ, ఆ క్వాలిటీ, ఆ పద్ధతులన్నింటిలో కూడా ఇంకేదైనా కొంచెం బాగా సాధించాలి అనేటువంటి పట్టుత్వం ఇక్కడ ఏర్పడుతుంది. ఇక 55 to 65 పరిపక్వమైన మొండితనం. మెచ్యూర్డ్ మొండోళ్ళు తయారవుతారు. మెచ్యూర్డ్, ఎవరినైనా సాధించాలన్నా అటు కూతురా, కొడుక, కోడలా చూడరు. ఏడిపించాలంటే ఏడిపించడమే. ఇక ఎన్ని చెప్పు ఎనరో, కానీ ఆ రకమైన మొండితనం. వీళ్ళకి స్వార్థం, అసూయ పెరిగిపోతాయి. విపరీతమైన సెల్ఫిష్నెస్ స్టార్ట్ అవుతుంది. అసూయ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎవరిని చూసినా పోల్చుకుని వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, ఇక ఎంతసేపు వాళ్ళని చూస్తే మనం ఏమైనా చూసుకుంటాం, ఆ సమస్యలు తయారవుతాయి. ఇక 65 ప్లస్ to 80 years, 65 to 80 years వృద్ధాప్యము లేక వార్ధక్యం, బాల్యము. వీళ్ళు చిన్నపిల్లలు. మళ్ళీ సైకిల్ స్టార్ట్, చిన్నప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 65 నుంచి 50 ఏళ్లకు వీరికి బాల్యము మరియు పోరాటాలే, విపరీతమైన పోరాటాలే. అంటే వీళ్ళు ఏం సాధించలేకపోయారో పిల్లల్లో నుంచి సాధించాలని వాళ్ళ వైపు దృష్టి పెట్టి ఇక విపరీతంగా లోపల అలిసిపోతూ ఉంటారు. విశ్రాంతి ఉండదు వీళ్ళకి. అందుకే వీళ్ళకి రాత్రి 12:30, 3 గంటల లోపు నిద్ర అయిపోద్ది, లేచి కూర్చుంటారు. ఇంకా అక్కడి నుంచి టీ ఎట్టమ్మా, కాపీ ఎట్టమ్మా, కోడలు చూడట్లేదు, ఆడు పట్టించుకోలేదు, ఆ చిన్నోడు ఎక్కడున్నాడు చూడు, ఎదురుగా ఉన్న కొడుకుని పట్టించుకోరు. దూరదేశాలు దాటి ఆడు ఎప్పుడు ఫోన్ చేయడు, ఆడు ఎక్కడున్నాడో, ఆడు ఎలాగొన్నాడో అని లేచి కూర్చుంటుంది ముసలి రాత్రి. ఏం చెప్తాం, ఎదురుగా ఉన్నాడు కదా, వీడు తిని పెడుతున్నాడు కదా, మంది మోక వేస్తున్నాడు కదా, పో చూడవే తల్లి, ఇక్కడ ఉన్నాడు కదా, అబ్బే ఎలాగున్నాడో, తిన్నాడో లేదో. ఇదంతా బాల్యం కదండి. అవన్నీ వస్తూ ఉంటాయి. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానో తెలుసా? ఆదికాండం 6వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుడు నరుల యొక్క ఊహను చూసిన తర్వాత 969 సంవత్సరాలు బతికిన మెతుషుల దగ్గర నుంచి ఒక్కసారి ఏం చేశాడు తెలుసా? డ్రాప్ డౌన్ అనమాట. చూడండి ఏం చేశాడు. 6:3 జెనసిస్ 6:3. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వీళ్ళతో నేను గొడవ పడలేను, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, మామూలు మనుషుల్లా తయారైపోతున్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లాగును అనెను. 900 సంవత్సరాలు డిస్కస్ చేయాల్సిన మనిషి 120కి తెచ్చాడంటే అర్థం ఏంటి? ఎవరు ఎంత బాధపడతాడు? మామూలుగా మనలో మనమాట చెప్పండి ఏమండి. ఒక 100 రోజుల పాటు మనకు ప్రోగ్రామ్ డిజైన్ చేసాం అనుకుందాం. 100 రోజులు, 10 రోజులకే నీకు తుస్సుమనిపోయింది అనుకోండి. అప్పుడు మనం ఏమవుతాం? డ్రాప్ అయిపోమ్మా, మిడిల్ డ్రాప్. నీకు దండం, ఇంకా 90 రోజులు ఎలా పడతావు, నువ్వు పడు, నేను వెళ్ళిపోతాను, నేను మాత్రం వీళ్ళతో డిస్కస్ చేయలేని చెప్పి మనం విత్డ్రా చేస్తాం కదా. సేమ్ 900 సంవత్సరాలు ఎక్కడా 120కి తెచ్చాడు దేవుడు. పాపం బాధపడలేకపోయాడే. అంటే మనుషుడే గెలిచాడు, దేవుడే ఓడిపోయాడు. మనుషులు శోధిస్తే ఎలాగుంటుందో ఆల్రెడీ శాంపిల్ తెలుసు ఆయనకి, నోవా కాలంలోనే తగ్గించాడు. ఆ తర్వాత మోషే దగ్గరికి వచ్చి ఓ మాట చెప్పమన్నాడు అండి. 90వ కీర్తన 10వ వచనం, Psalm 90:10. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. ఎంత? 120 నుంచి ఇంకా వాదించలేకపోతున్నాడండి మనతో దేవుడే. ఎంత సృష్టికర్త లాస్ట్కి సృష్టికి ఎలా లోబడిపోయాడంటే, మనలో మన మాట మాట్లాడదాం అంటే, నేను దేవుని గురించి కాదు, ఇది కర్ర వంపు ఎవరు తీరుస్తారట? పొయ్యి తీరుస్తుందండి. ఎంత లొంగని మొండి తల్లి అయినా సరే కూతురు దగ్గర, కొడుకు దగ్గర ఏమైపోద్ది? పిల్లి అయిపోద్ది. ఎందుకు? బెండే. ఎంత చెప్పినా అప్పటి వరకు పుల్లాగా పెరుగుద్దండి. మరి యవ్వనస్తురాలు మరి ఎలాగలాగా ఉండదు, ఊరంతా అడాయించేస్తూ ఉంటుంది. ఒక్కసారి పెళ్ళై కూతురు పుట్టిన తర్వాత అది ఏం చెప్పినా హెడ్ అవునే. ఏమంటే అప్పటి వరకు పెళ్ళి అవ్వకముందు ఎలాగుండి తెలుసా? నీ కూతుర్ని పెంచడం రాదే, పిల్లల్ని పెంచడం రాదురా నీకు, నువ్వెవడరా నువ్వు, ఏట్రా ఆట్రా, మంచి డైలాగులు కొడతారండి పెళ్ళికి ముందు. ఇప్పుడు కూతురు పుట్టిన తర్వాత వాళ్ళందరూ మేడ మీద చూస్తుంటారు నీకేసి, దా 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 ఏంటి సంగతి రా.
ఎందుకు? ఆఖరికి ఏ సృష్టి అయితే ఆ కడుపులో నుంచి బయటకు వచ్చిందో ఆ వ్యక్తిని ఆ సృష్టి ఏం చేసింది? బెండ్ చేసి పెట్టింది. ఇప్పుడు దేవుని చేతుల్లోంచి తయారైన మనం ఆ దేవుని హృదయాన్ని గాయపరుస్తూ, ఆ దేవునిని బాధ పెడుతూ, ఆ దేవుని యొక్క మనస్సుని మనం గాయం చేస్తూ, ఈ రోజుకి కూడా దేవుని యొక్క హృదయాన్ని అనుసరించేటువంటి ఒకే ఒక వ్యక్తి యేసు కనపడ్డాడు. అలాంటి వ్యక్తి కోసం దేవుడు భూమి అంతా ఎదురు చూస్తున్నాడని చెప్తున్నాడు. అలాంటి వ్యక్తిగా ఉండాలని ఈ ప్రపంచంలో కోటాను కోట్ల జనాలని తయారు చేస్తుంటే, ఈ జనమంతా కూడా ఆయనను ఎలా లాక్కుందాం, ఆయన్ని ఎలా నొక్కేద్దాం, ఆయన ఎలా బెండ్ చేసేద్దామని చూస్తుంది తప్ప ఆయనకు కావలసినట్టుగా మారదామని ఒక్కడు తయారవట్లేదు. అదే దుఃఖం. అందుకని ఆయన ఏమన్నాడు? ఇక సాలరా బాబు, నీతో నేను 120 కూడా భరించలేను, మనిషికి మహా అయితే 70, ఇంకా ఏమైనా నీవు ఏడుపు గిడుపు ఉంటే ఇంకో 10 ఇస్తాను తీసుకో అన్నాడు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, ఊపిరితిత్తులు ఇబ్బంది పడతాయి, లివర్ పాడైపోద్ది, ఆ తర్వాత బ్రెయిన్లోంచి ఆప్షన్స్ వస్తాయి, కిడ్నీ ఫంక్షన్ స్లో అయిపోద్ది, పల్మనరీ స్లో అయిపోద్ది, ఇంకా అన్నీ స్లో అయిపోతానే ఉంటాయి. ఆయాసము దుఃఖమే. వాళ్ళక్క దుఃఖం మనకే, సేవ చేయలేక. ఈ రకానికి మొత్తానికి మనందరం దేవుడిని ఏం చేస్తుంటాం? బాధ పెడుతూ ఉంటాం. ఈ జీవితంలో ఈ భారాలు బాధ్యతలు చాలా ఎక్కువగా ప్రతి మనిషి కూడా దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోకుండా బాధ పెట్టడం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయితే దేవుడి యొక్క పద్ధతిలో ఖచ్చితంగా నీకు పెట్టే పరీక్ష కానీ, నీకు పెట్టే శోధన కానీ, నీకు అనుమతింపచేసే పరిశోధన కానీ ఎందుకు పెడతాడో తెలుసా? ఆయనను యేసుని దేవుడు ఎలాగైతే ప్రతి విషయంలో పరిశోధించి పూర్తిగా శోధించి ఆయన పర్ఫెక్ట్గా తయారు చేశాడో, మనకు కూడా అన్ని రకాల పరిస్థితులు పంపిస్తాడు. మనం కూడా ఏం చేయాలి? వాటిని తప్పించుకోవాలా? తప్పుడు మార్గాలు ఏమైనా ఉన్నాయా? షార్ట్ కట్లను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావా? ఏమీ చేయడానికి కదా, అన్నీ మనం కూడా ఫేస్ చేయాల్సిందే, ఖచ్చితంగా దాన్ని వెళ్ళాల్సిందే. అయితే ఎవరి వాని విశ్వాస ప్రమాణం చొప్పున, ఎవరి వాని స్థితి సామర్థ్యాల చొప్పున, ఎవరి వాని ఎదుగుదలకు తగినట్లుగా ఆత్మీయమైన విషయాలలో ఆ పరిస్థితులు దేవుడు ఏర్పాటు చేస్తాడు. అయితే కొన్ని పరిస్థితులు ఈరోజు నేను మీకు పరిచయం చేస్తాను. ఆ 10 పరిస్థితుల్లో నువ్వు ఎలాంటి పరిస్థితులతో శోధించబడతావో నువ్వు చూసుకుని అక్కడ సువర్ణంలాగైనా మారు, లేదా బొగ్గులాగైనా కాలిపో, ఏదో ఒకటి జరుగుద్ది. మొదటి విషయం ఏంటంటే, మనం అనుకునేటట్లు మన కోసం ఏమీ జరగకుండా చూసుకుంటాడు దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, నీవు నేను మనం అనుకుంటాం కదా కొన్ని, ఆ అనుకున్నవేవి అదేదో ఒక మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని కాపీ రైటింగ్ రాసేవాళ్ళం ఇంతకు మునుపు. ఆ దానిలో ఉండేది, మ్యాన్ ఆలోచిస్తాడు, దేవుడు చెడగొడతాడు అని. నిజంగా ఎందుకు చేస్తాడు చెప్పండి అలాగా? అది నీ ఆలోచన దేవుని ఆలోచనకు వ్యతిరేకం కాబట్టి. ఆల్ ద టైమా అని అంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్ అనే చెప్పాలి. అయితే మన కోసం మనం అనుకున్నట్లుగా ఏమీ జరగవు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, నువ్వు అనుకున్నట్లు చాలా జరగవని. అది నీకు ఇచ్చే మొదటి పరీక్ష. ప్లాన్ బి ఉందా నీ దగ్గర? ఏ అవ్వకపోతే బి అవ్వకపోతే సి అవ్వకపోతే డి, ఏమీ అవ్వకపోతే దేవుడిని వదిలేడు. దేవుడిని వదిలేస్తాం కదా అల్టిమేట్గా. ఎందుకు? దేవుడు అని అంటే నీకేంటి అర్థం? ఏమైనా చేయగలిగిన వాడు, ట్రూ, అది నిజమే. ఎలాంటిదైనా చేయగలిగిన వాడు 200% నిజమే. ఎవడి కోసం చేయుడు, అదే తప్పు. ఎవడి కోసం చెయ్యాలి? నువ్వేం చేసావని చెయ్యాలి? నువ్వు దేవునికి ఇష్టమైన పని ఏం చేసావని దేవుడు నీకు చెయ్యాలి? అందరూ ఏమనుకుంటారో తెలుసా? కన్నీరు రాత్రంతా ఏడిచి ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేసాడు. ఏడు సీదీసి కన్నీళ్ళు నీటి పెడితే దేవుడు ఇచ్చేసాడా? ఒక సిస్టర్ గారు సాక్ష్యం చెప్తుంది, రాత్రి దేవుడు నాకు పెద్ద సీసా చూపించాడు అంది. ఏం చూపించాడు సీసా ఈవిడికి అని నేను కంగారు పడిపోయాను. ఏమో తప్పుడు పదాలు పడిపోతాను, ఏమో సాక్ష్యంలో సరి చేద్దామని నేను సీరియస్గా లేచిపోయి ప్యాంట్ ఎగ్గొట్టి నుంచుండే. ఆవిడ అంది, కన్నీళ్ళు ఎక్కడుతున్నానని చెప్పాడు అంది. అమ్మయ్య అని కూర్చున్నాను నేను అన్నాను, అమ్మ 20 లీటర్ల క్యాన్ ఏమైనా చూపించాడు నీకు అన్నాను. వాటర్ ఉంటుంది కదా 20 లీటర్స్ బిబ్బు, అలాంటిది ఏమన్నా కనపడింది అంటాడు. ఎంత ఉంది అలా ఆయన వదిలేసింది ఇంత, అది కనపడిందా? కనపడద్దులే, నీ కన్నీరు లెక్కించారని చెప్పాడంట ఆమెకు. ఏడిసేస్తే ఏమండి, ఏడిస్తే ప్రార్థనలకు సమాధానాలు వస్తాయి అని అడిగితే హాస్పిటల్ గోడలు విన్నన్ని ఏడుపులు ప్రపంచంలో మందిరాల్లో వినపడవు. హాస్పిటల్ గోడలు విన్నాయి అన్న ఏడుపులు, మార్చురీ దగ్గర ఏడిచిన ఏడుపులు ఎన్నో ఉన్నాయి. అలాంటి దగ్గర ఏడుపులకి ప్రతిఫలం రాలేనప్పుడు నీ దేవుడు అనే పేరు చెప్పి నువ్వు ఏడిస్తే ఏడుపులకి దేవుడు ఇచ్చేస్తాడా? ఏ దేవుడు ఏడుపులకి కరిగిపోతాడు అనుకుంటున్నావు? పిచ్చిదానా, ఎందుకు అనవసరమైన విషయాల్లో అభూత కల్పనలు ఆత్మీయతలు అనుకుంటున్నావు? ఏడి చేశాను, ఉపవాసం ఉంచి ఉండిపోయాను, రాత్రి అంతా మెలకుగా ఉండి ప్రార్థన చేసే తెల్లారు వచ్చేసింది,
దానికి రకరకాల ప్రార్థన పేర్లు పెట్టుకోవటం. నువ్వు అనుకున్నట్లు జరగదు, దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆర్ యు రెడీ ఆర్ నాట్, అంతే సమాధానం చెప్పు. నువ్వు అనుకున్నట్టు అవ్వదు, అంతే. దేవుడిని ఏమైనా మారుతారా లేదా పాస్టర్ని మారుతారా? ఈ మధ్య పాస్టర్లు మాత్రం ఈజీ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు నన్ను విశాఖపట్నంలో పెట్టాడు దేవుడు. నేను వెళ్ళిపోయి ఏలూరులో కదిలిచ్చేస్తాను, కదిలిపోదాం రండి అంటే దాని అర్థం ఏంటి? నేను కదిలించాల్సింది విశాఖపట్నాన్ని. ఎక్కడ కదపడు నేను. అక్కడికి వెళ్ళిపోయి పట్టణాలు ఉద్యోగాలతో నిండిపోతున్నాయి అంటే ఏంటి నిండిపోతాయి? డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే. పాస్టర్ల మీటింగ్ ఎలా పెడతారో నాకు తెలుసు. అలాంటి మీటింగ్లకు వాకింగ్ చెప్పడానికి నేనే వెళ్తూ ఉంటా. ఆ పట్టణాన్ని ఊపేసే పాస్టర్లని ప్రతి పాస్టర్ని పిలుచుకొచ్చి 200 రూపాయలు కానుకిచ్చి బిర్యానీ పెడితే అప్పుడు ఆటోలు పెడతాము, ఆటోలకి ఎంత ఇస్తామనంటే అప్పుడు మేము తోలుకు వస్తాం మందని. అంతేగాని ఉద్యోగానికి ఏమో రగిలిపోయి రాడు ఎవడో. ఆ ఉద్యోగానికి వచ్చేవాడైతే విశాఖపట్నమే వస్తుంది. ఈడు ఆ ఊరెళ్ళి ఈ ఊరెళ్ళి ఎందుకు దేవుతాడు? తప్పది. దేవుని పద్ధతి ఒక క్రమం ఉంది, వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి సేవకులు వెళ్ళాలి. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ చాప కింద నీరులాగా ప్రవహిస్తున్నటువంటి ఆ దృక్పథాన్ని సరిచేయాలి, వాళ్ళని గద్దించాలి, ప్రవక్తలు ముందుకు వెళ్ళాలి. ప్రజలను సిద్ధపరచాల్సిన సమయం ఇది. ఇంకా దండుకునే సమయం కాదు. 3 రోజులు 4 రోజులు మీటింగ్లు పెట్టి రండి రండి రండి. ఉద్యమం వచ్చేస్తుంది. ఉద్యమం వచ్చేస్తే సంచులు నిండిపోతాయా? ఈ గోలకు కాకుండా ఖచ్చితంగా మనుషులను సిద్ధపరచడానికి, కడవరి కాలం ప్రభు రాకడ కడబురు స్వనం వినడానికి సిద్ధపరచడానికి సంఘానికి సేవకులు వెళ్ళాలి, ప్రవక్తలు వెళ్ళాలి, ఉపదేశకులు లేవాలి, ఖచ్చితంగా బోధకులు ప్రయాణించాలి. చేయాల్సిన సమయం ఏది. అయితే క్రమముకు దాటి చేయడానికి కుదరదు. సో ఒకటే గుర్తుపెట్టుకో, చర్చిలు మార్చినా పాస్టర్లు మార్చినా నువ్వు అనుకునేటట్లుగా జరగదు అనే విషయం దేవుడు నీకు అనుమతించేటువంటి శోధన యాక్సెప్ట్ చేయాల్సిందే. నెంబర్ 2, నీ వలన కారణం కాకపోయినా నువ్వు బాధితుడు అవుతావు. నేనే కారణం కాదు, బట్ ఐ విల్ ఎఫెక్ట్ సమ్ సిచ్యువేషన్స్. ఒక తక్కువ జాతి సామాజిక వర్గంలో పుట్టడంలో నీ బాధ్యత ఏమైనా ఉందా? భారతదేశంలో, ఓన్లీ ఇన్ ఇండియాలో. ఒకవేళ మనం అనుకున్నటువంటి బీసీ బడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, షెడ్యూల్డ్ కులములు, తెగములు, తెగవలో అట్లా అలాంటి అక్కడ పుట్టడం నీదేమైనా ఉందండి? మనం ఏమైనా కోరుకున్నామా? ఎవరింట్లో పుట్టాలో మీకేమైనా తెలుసా? ఎవరి కుటుంబంలో పుట్టాలో నీకేమైనా తెలుసా? ఏ జాతిలో పుట్టాలో నీకు తెలుసా? ఏ ప్రాంతంలో, ఏ వయసులో, ఏ కాలంలో పుట్టాలో నీకు తెలుసా? మరి ఏమీ తెలియనప్పుడు నువ్వు పుట్టిన దాని గురించి ఎవడో ఏదో చెప్తే దాని గురించి గర్వం ఏంటి నీకు? అతిశయం ఏంటి? గొప్ప ఏంటి? దాని వలన కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ మనం చూస్తాం. అది ఏ క్యాస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో కొన్ని సర్కమ్స్టాన్సెస్లో మనం ఉన్నటువంటి ప్రాంతీయత, నిన్న ఆ వీడియో గురించి ఏదో బ్యాన్ చేశారని గురించి మాట్లాడుతుంటే వాళ్ళు అంటున్నారు, గడ్డం పెట్టుకున్నాడని ఊర్లోకి వచ్చేటప్పుడు కొట్టేశాడు ఆయన్ని. ఎందుకు రానంటే యువర్ ముస్లిం, యువర్ నాట్ పర్మిటెడ్ ఇన్ దిస్ ఏరియా. అదేంటి ముస్లింగా పుడితే తప్ప, గడ్డం పెంచుకుంటే తప్ప, వాడి కులమత ఆచారాలు ఏవో ఉంటాయి, వాడికి అది పట్టుకుంటాడు సంప్రదాయ ప్రకారం, తప్ప అంటుంది దేశం. మరి ఎటుపోతున్నాం? చదువుకున్నామా, చదువుకోలేదా? కనీస ఇంగితం. ఏ జంతువైనా, అది కుక్క ఎన్ని రకాలుగా ఉన్నావు, ఇంకో కుక్క వస్తే అది కాసేపు పరిస్థితి తర్వాత ఫ్రెండ్షిప్ చేస్తుంది. మరి మానవులు ఎందుకు కొట్టు చచ్చిపోతున్నారు? మరణ హోమం ఏంటి? ఈ రాజకీయ వెతుగడలు ఏంటి? ఒకటే విషయం ఏంటంటే వారికి ఏ సంబంధం లేదు, కానీ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళు బాధించబడతారు, మనం శోధించబడతాం. భార్యాభర్తలు చక్కగా ఉంటామని పెళ్లి చేసుకున్నారు, చాలా సంతోషంగా ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నారు. సరదాగా తిరిగి వద్దామని చెప్పి కొడైకెనాల్లో ఊటీ ఎక్కడికో వెళ్ళారంట. ఆ అమ్మాయి ఫోటో దిగుతుంది, మనోడు ఫోటోగ్రాఫ్ ఫోటో తీస్తూ చాలా బాగుంది ఒకసారి ఇలా తిరుగు అన్నాడు. ఆ అమ్మాయి తిరిగిన యాంగిల్కి ఇలా తిరిగాడు, మనోడు కాలు జారి పైనుంచి కింద లోయలో పడ్డాడు. మనిషి శవం లేదు, మనిషి చచ్చిపోయాడు. వెతికారు 2 నెలల తర్వాత కుళ్ళిపోయిన బాడీ దొరికింది. ఇప్పుడు ఆ ఫోటో తీయటం కానీ, పెళ్లి చేసుకోవటం కానీ, వాడి గర్భంలో ఉండడం కానీ, ఈ విషయంలో ఏమైనా అమ్మాయి తప్పేమైనా ఉందా? సమ్ విల్ ఎఫెక్ట్ యూ. నీకు కారణాలు అవుతాయి, ఎవరిని ఏమనడానికి లేదు. యాక్సిడెంట్ అయ్యింది, ఏదో జరిగింది, అదేదో ఇంకో దాన్ని గుద్దింది, అది వచ్చి నీ మీద పడింది, నీకు కాలు ఇరిగింది, ఎవరిని అడుగుతావు? ఇట్ ఎఫెక్ట్స్. నీకు సంబంధం లేదు, నువ్వు అనుకున్నట్లు అన్నీ జరగవు. రెండో విషయంలో, మీ వలన కారణం కాకపోయినా నీ మీదకి కొన్ని ప్రభావాలు దేవుడు పంపిస్తాడు. యాక్సెప్ట్ చేస్తారా? మీకే సంబంధం లేదు దానిలో, కానీ మీరు ఎఫెక్ట్ అవుతారంతే. అది దైవ నిర్ణయం. అది దాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే కర్మ రాత అనకండి, దేవుని యొక్క ఏర్పాటు అని చెప్పండి. ఖచ్చితంగా మీ మీద మీకు ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి ఎఫెక్ట్స్ని ఎంతమంది రిసీవ్ చేసుకుంటారండి? ఎంతమంది రిసీవ్ చేసుకు నేను చెప్పేవన్నీ ఎంత సత్యమైన దేవుని యొక్క వాక్యంలో నుంచే చెప్తున్నాను. యోసేపు జైలుకి వెళ్ళడం దేవుడికి తెలుసా తెలీదా? పుట్టడం యోసేపు తప్ప, లాస్ట్ వాడుగా పుట్టడం అంతే. మరి ఎఫెక్ట్ అవుద్ది అంతే, ఫేస్ అయ్యాల్సింది అంతే, తప్పదంతే. ఎందుకని అడిగితే ఏం చెప్తాం? మనం కూడా కొన్నిసార్లు కొన్ని డైలాగులు పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయిపోయి మాట్లాడుతూ ఉంటారు. నన్ను ఎవడకనమన్నాడు, నిన్ను అడిగారు, మరి నువ్వు మగపిల్లడుగా పుడతావని కూడా మాకు తెలీదు, మరి ఆడపిల్లగా పుడతావు అంటే మరి ఇంకేదో అనుకుందాం. ఏంటో డైలాగుల మీద డైలాగులు మాటలు నేర్చుకున్నట్టు మాట్లాడుతూ ఉంటే మనకు నవ్వొస్తూ ఉంటుంది. దేవుని పద్ధతి కూడా అంతే.
మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఏంటి అని అంటే ఆయన జాతకం రీత్యా అన్నాడు. నువ్వు రాస్తావా జాతకం? అదంతే. నువ్వు ఏ లెక్కలు వేసుకున్నా దానికి రాహు కేతు ఉన్నాడో లేదో ఆవిడకి తెలియదు. ఉన్నా కూడా ఏదో చెప్తావు, బట్ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ లైఫ్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అది శోధన, పరిశోధన, పరీక్ష. నువ్వు అనుభవించి తీరాల్సిందే, నీకు సంబంధం లేదు. మూడో విషయం చెప్తున్నాను, ఇవన్నీ నీ పరిస్థితుల్లో దేవుడు ఎలా కలుగు చేసుకుంటాడో, నేను ఎట్లా శోధిస్తాడో నీకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు జీవితంలో నుంచే చెప్తున్నాను ఈ విషయాలన్నీ. మూడో విషయం, నీ బలము నీకు శత్రువుగా మారిపోతే, ఆల్ యువర్ స్ట్రెంగ్త్ విల్ బికమ్ యువర్ వీక్నెసెస్. నీ మీద దాడి చేస్తాయి. నీకున్నటువంటి ఆ బలములు ఏవైతే ఉంటాయో, ఆ ఎబిలిటీస్ ఏమై ఉంటాయో, అదే నీకు ఒకవేళ నష్టాన్ని కలిగిస్తే ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? యాజ్ ఇట్ ఈస్కి ఇది దేవుని చిత్తమే అని యాక్సెప్ట్ చేస్తారా? మీ బలమే మీకు బలహీనతగా మారితే, శత్రువుగా మారితే, లేక శ్రమగా కారణమైతే ఏం చేస్తారు? నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాను. మెడికల్కి వెళ్ళిపోయాను, సెలెక్ట్ అయిపోయాను. రిటర్న్ టెస్ట్ ఫస్ట్ అయిపోయింది. ఇంచుమించుగా 15 టెస్టులు వస్తే 15 అన్నీ ఫటాఫట్ అన్నీ అయిపోయినాయి. జాబ్ కోసం ఇంకా రేపు వచ్చేస్తే కాల్ లెటర్ వచ్చేస్తుంది అనేసి ఇంకా అందా ఎదురు చూస్తున్నాం. అప్పటికే ఇప్పుడున్నంత మండీలు, ఇప్పుడున్నంత బిర్యానీ సెంటర్లు అప్పుడు లేవులేండి మా కాలంలో, ఒక 25 ఏళ్ళ క్రితం అంత ఏమీ లేవు. ఏమైనా ఉన్నా కూడా ఏదో ఒక లిమ్కా తాగడం గొప్ప, అంత డబ్బులు కూడా ఉండేవి కాదు జల్సాకి. లిమ్కా తాగితేనే గొప్ప, ఫ్రెండ్స్తో కలిసి బీచ్కి వెళ్తే అలా ఉండేది. అలాంటి కాలంలో కొంచెం పార్టీ కూడా డిమాండ్లు అయిపోతున్నాయి. ఇంకెందుకురా రేపు వచ్చేస్తే కదా, జాబ్ వచ్చేస్తే చేద్దాం అంత స్టేజ్లో ఉన్నాం. రిజల్ట్స్ వచ్చాయి. ఇంటర్వ్యూలో ఫైనల్ సెలక్షన్లో నా పేరు లేదు. అబ్బా తుస్సుమనిపోయింది. ఇది కాకపోతే ఇంకోటి లేరా, ఇది కాకపోతే ఇంకోటి లేరా, మొత్తానికి అన్నీ రాలే. ఇక లాభం లేదు, వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిందని వెళ్ళాం. వెళ్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా? బాబు నీ వయసు ఇప్పుడు 18, నువ్వు జస్ట్ ఇలా కంప్లీట్ అయ్యి ఇలా వచ్చి ఇలా ఎగ్జామ్ రాసావు, నువ్వు కొట్టిస్తావు, ముందు ఎంప్లాయ్మెంట్ ఎక్సైజ్ ప్రకారం ఏజ్ బార్ వాళ్ళకు ఉద్యోగం ఇస్తాము అన్నాడండి. ఇప్పుడు నా శత్రువు ఎవరు? నా కర్మ అంటే అదే కదా మీరు అనేది. నా వయసే ఇప్పుడు నాకేం తయారైంది? శత్రువుగా మారిపోయింది. ఉద్యోగం రాలే, ఏ ఉద్యోగం రాలే. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, యువర్ జస్ట్ 18 క్రాస్డ్ మ్యాన్, ఎందుకు కంగారు, నీకు బోల్డ్ ఏజ్ ఉంది, నువ్వు 48లోపు ఎప్పుడైనా కొట్టచ్చు. అదేటండి, నేను మెరిట్ అన్నాను కదా, అన్నీకి సెలెక్ట్ అయ్యాను కదా అంటే, ఐఎమ్ సారీ, ఆల్రెడీ నీకన్నా పెద్ద వయసులో ఉన్నాడు, ఆడు రేపు ఎల్లుండి ఎక్స్పైర్ అయిపోతాడు, ఆడికి ఇచ్చేయాలి ఉద్యోగం ముందు. అన్ని ఉద్యోగాలు నాకు పోయినాయి. అప్పుడు తెలియదులేండి మనకి దేవుడు మన కోసం దాచించింది పెద్ద ఉద్యోగం అని. అప్పుడు ఏదో ఉద్రేకంలో ఉద్యోగం పోగొట్టు. ఆలోచించండి, ఈరోజు నా బలమే ఒక వయసు అయితే, నా బలమే నా జ్ఞానం అయితే, నా బలమే నా చదువు అయితే, అది ఒక్కసారిగా నా మీదకు మారినప్పుడు యాక్సెప్ట్ చేస్తామని చేయమ్మా. నిందించుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కెరియర్ నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏముంది ఇంకా నాకు అని చెప్పి డిప్రెషన్ అంటే అది ఎక్కడ ఉంటుందో బంగాళాఖాతంలో, అది మనసులోకి తెచ్చుకుని డిప్రెస్ అయిపోయి విపరీతమైన వేదన చెంది దేవునికి దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామందికి ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఈ ఫేస్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. కొంచెంలోనే నమ్మకంగా ఉండలేక కొద్దిపాటి ఉపద్రవం రాగానే మనుషులు అల్లకొల్లం అయిపోతూ ఉంటారు. నీ బలములన్నీ కూడా నీకు శత్రువులుగా మారుతూ ఉంటాయి. సమ్ టైమ్స్ యాక్సెప్ట్ చేయగలరా? నెంబర్ 4, నీ మంచితనం ప్రతిసారి ప్రశ్నిస్తూ ఉంటే అయితే చెడ్డగా అయినా మారిపోవాలనిపిస్తుంది. మారిపోతావా, మంచిగా ఉంటావా? ఆల్ యువర్ గుడ్నెస్, నీ మంచితనము నిన్ను ప్రశ్నిస్తూ ఉంటే నువ్వు మంచోడుగా ఉంటావా, చెడ్డగా మారిపోతావు? ఒకసారి అడగండి, ఎవరు, నేను పక్కన అడగండి. నీ మంచితనమే నిన్ను ప్రశ్నిస్తూ ఉంటే మంచోడిగా ఉండాలనుకుంటావా, చెడుగా మారిపోతూ ఉంటావా? మీరు ఎప్పుడు మారలేదా? నిజం చెప్పండి, నిజంగా నా ముఖంలో కళ్ళు పెట్టి చూసేప్పుడు మారలేదా మీరు? ఎన్నోసార్లు ఏం చేశారు మీరు? మీ మంచితనం అయినండి, మీకు ఇలా చేస్తే కుదరదే, ఓకే నేను కూడా మారిపోయారా లేదా? చాలా చోట్ల మారిపోయాం మనం. మరి దేవుడు నిన్ను పరీక్షిస్తాడని ఎందుకు తెలీదు? దేవుడు నీకు ఇచ్చేటువంటి పరీక్షను నీకు ఎందుకు తెలీదు? దేవుడు నీకు ఇచ్చే శోధనని ఎందుకు తెలీదు? యేసుక్రీస్తు వారిని 6 సంవత్సరాలప్పుడు ఊహ తెలిసేటప్పటికే అతనికి మీద అవమానం అనేది ఉంది. 6 సంవత్సరాల నుంచి 33.5 సంవత్సరాల వరకు జీవితకాలంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితి, అంటే 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చేసి ఆయాసం దుఃఖంతో ఉండేటప్పుడు వయసుతో ఏ రకమైన లాస్ట్ టెంప్టేషన్ ఉంటుందో 33 సంవత్సరాలకి అన్ని రకాల టెంప్టేషన్స్ ఆ 3 రోజుల్లో చూపించేశాడు, ఆ 40 రోజుల్లో చూపించేశాడు సాతాను. హీ ఫేస్డ్ ఎవ్రీథింగ్. అందుకే అన్నిటిలోనూ శోధించాడని ఉంది అక్కడ. ఒక విషయం కాదు. ఇప్పుడు యేసు ప్రారంభమే పరిచర్యకు రావటానికే, ప్రభు చిత్తం నెరవేర్చడానికే ఆ రకమైన సిద్ధపాటుతో శోధనలతో ముందుకు స్టార్ట్ అయ్యాడు. మనం దీవెనలతో బయటకు వస్తే ఏమవుతుంది?
ఖచ్చితంగా మనం కూడా ఏం చేయబడాలి? క్రీస్తు ఆమోదం ఎలాగైతే దేవుడు ఆమోదించాడో, ఆ పద్ధతి ఎలాగైతే జరిగిందో అలాగ నువ్వు కూడా యాక్సెప్ట్ చేయబడాలంటే 100% ఆయనలాగా అన్ని విషయాలలో శోధించబడటానికి ఆల్ ద టైం రెడీగా ఉండాలి. చిత్తం ప్రభువా అని చెప్పగలిగే స్థాయికి సిద్ధంగా ఉండాల్సిందే, లేకపోతే కుదరదు. 4వ విషయం నువ్వు చెప్పు. నీ మంచితనం నిన్ను ప్రశ్నిస్తే ఏం చేస్తావు? మారుతావా? ఉండిపోతావా? పరీక్ష పెట్టు ప్రభా, ఇంకా పెట్టు ప్రభా, అసలు ఆ మంచితనం పూర్తిగా బయటికి రాని ప్రభా, చూడని ప్రభా, నన్ను ఏంటో అంటారా? ఏమంటారు? మీకందరికీ తెలిసిన ఒక విశ్వాస ప్రార్థన స్టార్ట్ అయిపోద్ది. నిన్ను ముట్టుకుంటే నాకు నీ కనుగుడ్డును ముట్టుకున్నానన్నావు ప్రభా. మనం చెప్పే డైలాగులు, నువ్వు ఎవరినైనా నీ భక్తుని ముట్టుకుంటే నువ్వు కనుగుడ్డును అన్నావు ప్రభా, నువ్వు చూడట్లేదా ప్రభా, నీ కళ్ళల్లో నీకేం పట్టలేదా ప్రభా, నువ్వు చూడు ప్రభా, ఎంత శోధించేస్తున్నాడు వీడు, చూడు ప్రభా. ఏం చూడాలి? దేవుడు అనుమతించింది అది. నీకు ఆ పక్కలో ముళ్ళు పెడతాడు. అది అక్కడ ఉంటేనే నీకు సమ్మగా కమ్మగా ఆనందంగా దేవుని వైపు చూస్తావు, లేకపోతే నువ్వెందుకు లొంగుతా? మనం వింటామా? మన మాట మనమేనము. ఖచ్చితంగా పెడతాడు దేవుడు. పద్ధతిది, క్రమము. ఆలోచించుకో. నీ మంచితనమే నిన్ను ప్రశ్నిస్తే. నెంబర్ 5, నీ ప్రేమ అలుసుగా చులకనగా ఎంచబడితే దేవుని ప్రేమను చూపిస్తావా? నీ ప్రేమ అలుసుగా చులకనగా, చాలా చీప్గా ఏం చేస్తారు ఆ టైంలో? మీ ప్రేమ అలుసుగా చులకనగా చూసేస్తే, మిమ్మల్ని చీప్గా చూస్తే, మీరు ప్రేమించే పద్ధతిని అవతల వ్యక్తితో మీరు హ్యాపీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డేకి, లేకపోతే ఏమన్నా కొంచెం ఆ రోజే మీరు క్యాంప్ వెళ్ళిపోతారా? ఆ రోజే మీ ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్లో ఉంటుంది, స్విచ్ ఆఫ్లో ఉంటుంది, ఏదో జరుగుద్ది, ఏదో మనసులో అనుకున్న పద్ధతికి తగ్గట్టు అయితే మనం ఉండం. ఎస్ ఆర్ నో? ఎందుకు? నీ ప్రేమ చులకనయ్యేటప్పుడు, అలుసయ్యేటప్పుడు, ఎంచబడుతున్న పరిస్థితుల మధ్య వ్యక్తులను చూసినప్పుడు నువ్వు క్రీస్తు ప్రేమకు తగినట్టుగా ఆ శోధన పరిశోధన పరీక్షలో నువ్వు ఎందుకు నిలబడలేవు? వాయ్? ఎందుకు వ్యక్తి ఎదురు చూడడు? ప్రతి ఒక్కళ్ళు అనిపిస్తాం మీ ప్లేసు. ఇదేం నేను చెప్పే యేసుప్రభు చేసినవే. యేసుప్రభు ఎలాంటి పడ్డాడో మీకు తెలిస్తే మీరు అలాంటి వాటిలోనే ఉంటారు, అంతకంటే దాటిపోరు. ఆ దాటిపోయే అనుభవం మీకు ఇవ్వడు దేవుడు. ఎందుకు? సహించగలిగినంత వరకే మీకు ఇస్తాను, అంతకన్నా ఎక్కువైతే ఆయన చూసుకుంటానన్నాడు కదా. కాబట్టి కొత్తదేమి ఇవ్వడు మీకు. ఆయన ఎలా ఫేస్ చేశాడో అలాగే ఫేస్ చేయిస్తాడు. ఒక్క విషయంలో తప్ప, సిలువ మీదక తప్ప భూమి మీద ఉన్నంత వరకు అన్ని రేంజులు సేమే, ఏం మార్పు ఉండదు. మీ పక్కల ధైర్యం చెప్పండి, ఏం మార్పు ఉండదంట. భయపడక రెడీగా ఉండాను. ఏముండదు, యేసుప్రభులాగే అని చెప్పు. నమ్మరే? ఇప్పటికే నేను చెప్పే సగం అయిపోతున్నాయి మీకు. అయిపోతున్నప్పుడు కూడా మనకి ఇంకా ఏం జరుగుతుంది అనేది ఇంకా కొత్త డ్రామా ఏమి ఉండదు. ఇది కంటిన్యూ అవడమే. ఈ పిక్చర్ కంప్లీట్ అయ్యి 33:30 ఎప్పుడైతే ఫినిష్ చేసి సమాప్తమైంది అన్నాడో అది నీకు వినపడినంత వరకు ఇది అవుతూనే ఉంటుంది. అదే ది ఎండ్ పడేంత వరకు నీకు కంప్లీట్ చేస్తూనే ఉంటాడు దేవుడు. సో 5th విషయం, నీ ప్రేమ అలుసుగా చులకనగా ఎంచబడినప్పుడు నువ్వేం చేస్తావు? నెంబర్ 6, నీ సహనం ఓర్పు చేతకనితనంగా చూస్తారండి. అప్పుడేం చేస్తావు? నీ లాంగ్ పేషెన్సు, లాంగ్ సఫరింగు, నీకున్న ఆ ఓర్పు, అమ్మ నాయనో అంటే అది నిజంగా అవతల వారికి ఎలా కనిపిస్తూ ఉంటుందంటే చేతగానితనము. కానీ ఆ టైంలో మనం ఏంటో రుజువు చేయాలనిపించదా మనకి? అసలు ఏమనుకుంటున్నావు రా నా గురించి అన్నాడు ఒకడు. నన్ను ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు చెప్పాను. నేనేమనుకుంటున్నాను తర్వాత. ముందు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను అసలు అనుకుంటే అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పు నాకు. అది నిజంగా నువ్వు అనుకోగలవలేదు నాకు తెలుస్తుంది. చాలామంది ఏమనుకుంటాం, నీకు రాత్రి చూపిస్తాను, రేపు చుక్కలు స్టార్లు కనపడతాయి, స్కిన్లెస్ చేసేస్తాను, అదే తొక్క తీసేస్తాను, అది అలా చేస్తాను ఇలా చేస్తాను. ఇవన్నీ ఎందుకు వస్తాయి మీ లోపల నుంచి? మీరేదో చేయగలిగిన సమర్థత మీకున్నట్టే కదా. అట్ ద సేమ్ టైం మీకు ఆ డైలాగ్ ఎందుకు వచ్చిందో తెలుసా? మీ యొక్క సమర్థత లేక మీకున్నటువంటి సహనం ఓర్పు చేతకానితనంగా అవతల వ్యక్తులు చూసినప్పుడు మీరు భరించలేరు. చాలామంది దీర్ఘ ప్రార్థనలు చేసేవాళ్ళు దేవుని సహనాన్ని పరీక్షిస్తారు. దీర్ఘ ప్రార్థనలు చేసేవాళ్ళు శోధించి తినేస్తారండి దేవుణ్ణి. లాస్ట్కి ఏమనుకుంటారంటే దేవుడే ఇసిపోయి తీసుకా అంటాడని. ఆయన అలాంటి కాదని నీకు ఎప్పుడు తెలుసుద్ది? నువ్వు మొర్ర పెట్టగానే నీకు ఉత్తరం ఇచ్చుటకు నేను సిద్ధంగా ఉన్నాను, నా చెవులేమి సీసం వేసుకున్నట్టు మందంగా లేదు. ఇన్ని మాటలు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది దేవుడికి మన గురించి? ఒరే బాబు, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదురా అని చెప్తే మనం వదిలిపెట్టుకోండి. నువ్వు మర్చిపోయావా
అమెరికాలో ఉండిపోయావా, తెల్లవారు లెగలేదనా, నువ్వు పట్టించుకోలేదా నన్ను. ఏటో ఈ చర్చిలో చాలా ప్రార్థనలు విన్నాను నేను. ఆ ప్రార్థనలు విన్నప్పుడు అన్నాను, ప్రభువా నువ్వు నేను ఎంచుకున్న దేవుడు వేరు, వీళ్ళు ఎంచుకున్న దేవుడు వేరు, వీళ్ళ యేసు ప్రభు వేరు, వీళ్ళ ఏడుపు. ఈ యేసు ప్రభువు యొక్క దీర్ఘశాంతాన్ని కూడా మనము మారు మనసు పొందడానికి ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని మర్చిపోతారు. ఏడిసి 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 ఏమేమి ప్రార్థనలో. నిజానికి నీ సహనం ఓర్పు నీకు చేతకానితనంగా ఉంటే ఎలా చూడబడతావు, అవతల వ్యక్తులతో ఎలా డీల్ చేస్తావు, ఎట్లా పని చేస్తావు చెప్పండి ఒకసారి. నెంబర్ 7, నీ సమర్పణ, నీ సమర్థత ప్రతిసారి ఆన్సరబిలిటీకి, జవాబుదారీతనానికి కారణమైతే, నీ కెపాసిటీ అండ్ నీ కమిట్మెంట్, నీ సమర్పణ మరియు నీ సమర్థత సమాధానం చెప్పుకునే స్థాయికి తెచ్చేసి నుంచోబెడితే ఏం చెప్తారండి? ఎందుకు చెప్పుకుంటామండి అలాగా? నీ సమర్థత ఏంటి, నీ కెపాసిటీ ఏంటి? అంత కెపాసిటీతో పనిచేసినోడిని నువ్వు వచ్చి నాకు అకౌంట్ చెప్పు, నువ్వు నాకు సమాధానం చెప్పాల్సిందంటే ఎలా ఉంటుంది అడిగి? కానీ దేవుడు ఎలా చేస్తాడు? నిన్ను చేస్తాడు, నిన్ను తీసుకెళ్తాడు, నిన్ను ఆ దారిలోకి తీసుకెళ్తాడు, ఆ మూసలో పెడతాడు, ఆ వాయిస్లో పెట్టి బిగిస్తాడు, ఆ రకమైన పద్ధతిలో నిన్ను చెక్కుతాడు, నిన్ను పగలగొడతాడు, నిన్ను పొడుస్తాడు, నీ లోపలనంతా బయటికి తీస్తాడు. ఇవన్నీ దేవుడు అనుమతించే పరీక్ష, శోధన మరియు పరిశోధన. యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. దాన్ని మార్చుకోవడానికి కుదరదు. ఈ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళాల్సిందే. నెంబర్ 8, నీ జ్ఞానము, నీ సహాయము మేలు పొంది కూడా నిన్ను నమ్మనివ్వకపోతే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నీ జ్ఞానము, నీ సహాయం, నీ వలన అవతల మేలు పొందుతారు కానీ నిన్ను నమ్మరు. బాధ ఉంటుందా, ఆనందంగా ఉంటుందా? ఎంత చేశానండి, ఈ మ్యూజిక్ ఉంటుంది కదా, సరిగ్గా రావట్లే, అది ఈ మ్యూజిక్లు కొట్టుకుని కాఫీ తాగేటప్పుడు ఏది అది గుర్తొచ్చేటప్పుడు మనిషిలాగా ఉండరండి. ఎదరు బిర్యానీ ఉన్నా మమ్మల్ని మనిషి మొక్కలో ఒక రంగులు మారిపోతుంటే అప్పుడు అర్థం అవుతుంది ఇది ఏదో గుర్తొచ్చిందని. ఎప్పుడంటే ఈ పాయింట్ దగ్గరే గుర్తొస్తుంది. ఎంత చేస్తే అసలు వాళ్ళ పెళ్ళికి నేను చేసినంత అసలు దానికి విలువ లేదు. ఏది జాగ్రత్త. నెంబర్ 9, నీ పరిశుద్ధత కూడా పాపంగా, నీచంగా చూస్తే, ఇఫ్ యువర్ హోలీనెస్ ఈజ్ ఆల్సో కౌంట్స్ యాజ్ అ సిన్, నీ పరిశుద్ధతను కూడా మచ్చగా, అమర్యాదగా, పాపిగా నిన్ను నుంచోబెడితే ఆ టైంలో దేవుడు అనుమతించే శ్రమకు తగ్గట్టుగా తల వంచగలవా? గొర్రె పిల్లవలే వంచగలవా? ఆ టైంలో తల దించగలవా? కెన్ యూ? పరిశుద్ధత అంటే ఏ పాపం లేకుండా ఉండుట. నీ తప్పేమీ లేదు, బట్ యు ఆర్ జడ్జ్డ్, యు ఆర్ క్వశ్చన్డ్, యు ఆర్ నీ ఇంటర్నల్గా కూడా నిన్ను అనుమానిస్తూ ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందో అని ఎలా ఊపాడు అనుకోండి, ఏమవుతుంది నీ పరిస్థితి? ఇప్పుడు జరిగిన చిన్నదానికి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారో అని అంటే ఏమైపోతుంది? అది నువ్వు చెయ్యని నేరం నీ మీద పడింది, దానికి ఎన్ని సంవత్సరాల నుంచి ఈడిలా ఉన్నాడు అని అంటే ఆ తప్పిదానికి నువ్వు హృదయం పగిలిపోదు. కానీ అది దేవుని పరీక్షని, దేవుని మీద ఉంటావా? హృదయం పగిలిపోయి దేవుడిని వదిలేస్తావా? అండ్ ఫైనల్ నెంబర్ 10, నీ బ్రతుకు లేక నీ బ్రతుకు దినములు స్వేచ్ఛను కోల్పోయి మరణాన్ని కోరుకోవాల్సి వస్తే జీవం కోరుకుంటావా, మరణం కోరుకుంటావా? నీ లైఫ్లో నువ్వు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ బర్స్ట్ అయిపోయి, సిచ్యువేషన్స్ వరస్ట్ అయిపోయి స్వేచ్ఛను కోల్పోయిన తర్వాత ఇంత మట్టుకు చాలు నన్ను తీసుకొని ప్రార్థన చేస్తావా? ప్రభువా ఇంకా నాకు ఎన్ని రోజులు ఉన్నాయి, అన్ని రోజులు నీ హ్యాపీగా ఇలాగే నడిపించాను అడుగుతారా? అదే చచ్చిపోదాం అనుకుంటారా, బతుకుదాం అనుకుంటారా? దట్స్ వాట్ మై క్వశ్చన్. స్వేచ్ఛను కోల్పోయావు, మర్యాద కోల్పోయావు, నీ క్రమం కోల్పోయావు, నీ మీద విలువ కోల్పోయావు, నీ లైఫ్లో ఉన్నటువంటి ఆ జీవించాలి అనేదే ఒక క్వశ్చన్గా మారింది నీ ముందు. అప్పుడు జీవం కోరుకుంటారా, మరణం కోరుకుంటారా? పెద్ద పెద్దోళ్ళే తప్పించుకోలేకపోయారు. కానీ దేవుడు అనుమతించబడిన ఆ శ్రమ, ఆ శిక్ష లేక ఆ శిక్షణంగా మారేలోపు నీ ముందు ఈ 10 రకాల పరిస్థితుల్ని దేవుడు ఖచ్చితంగా నీ లైఫ్లో నువ్వు సచ్చేలోపు తీసుకొస్తాడు. వాట్ ఎవర్ ద ఏజ్ ఇట్ మే బి. ఈరోజు నువ్వు నేను చెప్తున్నటువంటి వయసులో ఎక్కడ జ్ఞానం పొందుకున్నావో, వయసు మెచ్యూర్ అయ్యి నేను చెప్పే విషయాలు గ్రహించగలుగుతున్నావో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నీ లైఫ్. ఆల్ దీస్ 10 సర్కమ్స్టాన్సెస్ దాటిన యేసు ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం, వాటిని గెలిచిన యేసుని మనం ఆరాధిస్తున్నాం. వాటిలో నుంచి సహానుభవం కలిగిన వ్యక్తి, మనకు సహాయం చేయగలిగిన వాడిని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం. ఆయన మన వలె శోధించబడిన ప్రతి 10 అనుభవాల్లో నుంచి ఆయన బ్రతికి మన కొరకు జీవించాడు, మనకు హెల్ప్ చేయగలిగిన వాడు. అలాంటి దేవుడిని ఆరాధిస్తూ కూడా
నువ్వు శోధించబడటానికి రెడీ అవ్వలేకపోతున్నావంటే, ప్రభు అన్ని విషయాల్లో నువ్వు ట్రై చేసుకో, ఐఎమ్ రెడీ అని చెప్పలేకపోతున్నావంటే, దర్ ఇస్ సంథింగ్. నీ భక్తి ప్రశ్నించుకోవాలి ఈరోజు. నీ భక్తి ప్రశ్నించాలి. ఈరోజు సుఖానుభవాన్ని, దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని కోరుకుంటున్న కడవరి కాల ప్రజల్లో నువ్వు ఉంటే, ఈ రాత్రి నీకు ఇది చెడ్డవార్త. ఇంకా ఏదో దేవుడిస్తాడని ఎదురు చూస్తూ ఆశుభూతతనంగా దేవుని దగ్గరికి వచ్చుంటే, ఈ రాత్రి ఇది చేదుగుళికే. ఇంకా నా ప్రార్థనలో ఏదో లోటు ఉంది, నాకు దొరుకుద్దేమో అని పాస్టర్ గారి చుట్టూ తిరుగుతూ ఉంటే, ప్రభువు తిరగాల్సిన ఆఖరి వయసు ఇది. లెట్స్ టర్న్ అవర్ హార్ట్స్ టు గాడ్. ప్రభు వైపు తిప్పుకుందాం మన హృదయాలని. దేవునితో మాట్లాడు. ఒక విషయాన్ని చెప్పు, నువ్వు ఇప్పుడు వరకు ఎంచుకున్న దేవుడు వేరు, ప్రభు నిన్ను చూస్తూ చెప్తున్నటువంటి ఎంపిక వేరు. ఇదిగో ఈ కొన్ని 10 పరిస్థితులు ఖచ్చితంగా నీ విశ్వాస జీవితంలో నువ్వు దాటాల్సిందే. దాటకపోతే జరగదని ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఇది. ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం.